Praise Lord, praise Lord. Praise the Lord. వైట్ రాదు దాంట్లో పెట్టు దాంట్లో పెట్టు దాంట్లో పెట్టు పక్కన అవతల హలో ప్రైజ్ లార్డ్ అని బాబు ఇట్రా అది ఎక్కడ పెట్టు దానిలో పెట్టు దాన్ని నేను దీన్ని కాలు ఉంటాను హలో ప్రైజ్ లార్డ్ ప్రైజ్ వేసింది బాబా అక్కడ చూడమ్మా వచ్చిందా చూడు బాబు ఇట్లా అక్క ఒక్కసారి లేకండి అక్క ఒక్కసారి బాబా వైర్ లైన్ ఇచ్చండి వైర్ లైన్ మధ్య స్థలం అంతా వేస్ట్ అవుతుంది ఇదంతా కూర్చొని
ఇవేం వైర్లు ఏం కావు కూర్చోవచ్చు. సరే దాని చేసుకో. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి సాయంత్రం కొడుకు కొరకు. మనకి సాయంత్రం కొడుకులో సాయం చేసి మరి పరిచయం ద్వారా తన మహిమపరుచుకున్నట్లు ఈ కుటుంబానికి మరి కృప ద్వారా కలుగు రక్షణ సంపూర్ణంగా కుటుంబం అంతా కలిగి కొరకు ఒకరు ప్రార్థించండి. ఏర్పాటు చేసినటువంటి గృహంలో ప్రభావ మరి సంఘంగా చిన్నమందగా మేము ఇక్కడ చేరాలి కృపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ. దేవాన్ని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది తండ్రినైనా ఈ రీతిగా గమ్యమైన మీ పాదంలో మీ సన్నిధి యొక్క సాయంకాలం ఎన్నో రీతిగా కూర్చుని పెట్టినందుకు మీకు స్తోత్రాలు దేవా. ఏటి ఉద్దేశంతో తండ్రి మరి వారి భారం గురించారు ప్రభా. మరి యొక్క కొడుకుడికి ఏర్పాటు చేయాలని ఈ ఉద్దేశాలను బట్టి మీకు స్తుతిస్తూ గర్పరుస్తున్నాం దేవా. మరి మెట్టుకు ఈ యొక్క వాక్య సందేశం తండ్రి రెండంచులు గల కట్టము అనేకులను సంధించినట్టుగా కూడా ఈ సాయంకాల వేళలో సహాయపడుతురండి దేవాది కాదు మాత్రమే కాదు మీరు ఆశ్రయించిన రీతిగా ప్రభావ మరి రక్షణానందం నీతిమంతుని యొక్క సునాద గీతం మీకు వినుకున్నట్లుగా తండ్రినైనా మరి మీరే కుటుంబానంతటి రక్షణలోకి నడిపిస్తుండండి. రాహాము ఇంటి వారిని రక్షించిన రీతిగా దేవా జైలు అధికారి కుటుంబాన్ని రక్షించిన రీతిగా మీ నామని విశ్వాసం నుంచి ప్రభా ఈ గొప్ప రక్షణ ఆనందం పొందేటువంటి కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మరి నమ్మవారికి ఉచితమైన కృపతో మీరు అనుగ్రహించే దేవుడు దేవా. మరి రక్షించబడుతున్న వారికి ఈ యొక్క వార్త దైవశక్తిని చదివించిన దేవుడు కనుక ఆ పాపలను రక్షించటకు మరి లోకంలోనికి మీరు వచ్చారని అనేటువంటి మాట నమ్మదగినది పూర్ణాంకాలను యోగ్యమైనదని మీ వాక్యం చదివించినట్లుగా ప్రభా దేవా నీ వాక్కుతో వారి హృదయాలను చదివించండి దేవా. మీరే దర్శించండి దేవా. సహాయం చేసిన పరిశుద్ధులందరూ బట్టి మీకు స్తోత్రాలు. కావలసిన బిడ్డను కూడా సకాలంలో నడిపించండి. మీరు ఆశను కూడా మీరే బలమైన ఆకృతం అభిషేకించి వాడుకుంటుందండి ప్రభా. మరి మీ యొక్క సన్నిధి కాంతి ప్రభావము కుటుంబాన్ని దేవా మార్పు చేయగలిగినట్లుగా మీరే ప్రభావితం చేయగలిగినట్లుగా సహాయపడుతుందని ప్రార్థిస్తున్నాం. అనేక మంది నీ వాక్యమును ఆలోచించడం కూడా గుర్తించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. స్తుతించేటువంటి ఒక్క సమయంలో కూడా మా స్తుతుల మీద మీరు ఆశలు కమ్మని మా ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మీరు ఆశలు చేపడం నడిపించినందుకే గమనము చెల్లిస్తూ గుడిక ఆద్యంతము మీ స్థిరసత్వం క్రింద సార్వభౌమాధికారం క్రింద మీ ఆధిపత్యం క్రింద మీ మహిమాతని జరిగించి మహిమ పొందారు. యేసు ప్రభు నామములో ప్రార్థించి ప్రేంగిల మా పరలోక తండ్రి పరిశుద్ధుడైన దేవా మీ పరిశుద్ధ పాసనకు వస్తా ఉన్నాం దేవ. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో నివారంగా చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన అమూల్యమైన ప్రశ్నలకు వందనాలు. శివయ్యన్న పద్మకను బట్టి వందనాలు. వారి కుమారుడు కోడలు పిల్లల్ని బట్టి వందనాలు. ఈ విధంగా వారి గృహంలో ఏ విధంగా స్వార్థ కొడుకు నిమిత్తమై గురువు కొడుకు నిమిత్తమై చేరి రావడానికి మీరు ఇచ్చిన కృపను విశ్వసిస్తున్నాం. ఉదయకాలం అంతట్లో ఆయా ప్రయాణాల్లో ఆయా కూడికల్లో ఆయా పరిచయల్లో ఆయా గృహాలు ఆయా స్థలాల్లో దర్శించే సమయాలు అంతట్లో కూడా మా పారమైన మీ కృప మాకు తోడుగా ఉంచిన మీ ప్రేమకి విశ్వసిస్తున్నాం. దయగల మా పరలోక తండ్రి పరిశుద్ధమైన పాసకు వస్తూ ఉన్నాం. మీ పాస నిదానికి వస్తూ ఉన్నాం. రాత్రి కలిసి మీకు శివైన గృహంలో ఈ విధంగా చేరవడానికి వార్త గృహ పొడికి నిమిత్తమై వచ్చిన తృప్తి వందనాలు. రాగులు మా ప్రియులు మట్టి వందనాలు దేవా. ఆరంభిస్తున్నటువంటి పరిచయలో ఓ ప్రభా చాలిందేవుడు ఉండమని ఓ ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓ ప్రభా మరి శివన్న పద్మక్క వారి కుమారుడు సీనుని బట్టి ఉన్నారు. తిరుపతమ్మని బట్టి ఉన్నారు. సౌమ్య హేమంత్ ఓ ప్రభా రమాదేవి భర్త సీను ప్రభా శివకుమార్ భర్త భాస్కర్ వీరందరిని బట్టి మేము స్థిస్తున్నాం. వందనాలు చెల్లిస్తుంటున్నాం దేవా. మెట్టుకు
మీ కుటుంబాన్ని బలిష్టంగా పేర్కొంటూ ఆరంభిస్తున్నటువంటి కుడికిలో 6 నుంచి అంతవరకు అధ్యక్షత వహించుకోండి. పరిచయం అంతట్లో తోడుగా ఉండమని. ఒక ప్రభా పాటల్లో సాయించండి, వాయిద్యంలో తోడుగా ఉండమని. ఒక ప్రభా మెట్టుకు కార్యం జరిగించమని, తెరవని ఆకాశం దంచమని, మీ బలమైన ఆత్మ సన్నిధి స్థలంలో కుమ్మరించుకున్నట్లుగా సహాయం చేయమని. ఒక ప్రభా ఈ స్థలంలో చేరొచ్చినటువంటి వారు ఈ మైక్ ద్వారా ఒక ప్రభా వాక్యం వినేటువంటి వారందరికీ కూడా అవసరమైన నీ పనిలో మాటల్ని మీరు అనుగ్రహిస్తురావాల్సిందిగా మీ పాస్లో చేరి ప్రార్థిస్తా ఉన్నాం. దేవా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కృప చూపించుకొని పెట్టుకుంటాం. దేవా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రభా కనికరం దయని కోరుకుంటా ఉన్నాము. దేవా దయించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాము. ప్రభా ఇక్కడ చేరొచ్చినటువంటి వారందరినీ ఏర్పాట్లు ఉండాలని విశ్వసిస్తున్నాం. ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఎంత దూరం అయితే వినబడతా ఉందో వారందరూ సైతం ఏర్పాట్లు ఉండాలని విశ్వసిస్తుంటున్నాం. అయితే ప్రభా పరిచయం అంతట్లో అధ్యక్షత వహించి నువ్వు ఉన్నవాడు అనువాడు అని ప్రభా ఆత్మస్వరూపమైన దేవా ఓ ప్రభా నీ ఆత్మ కార్యస్థలంలో జరిగించబడినట్లు తెరవని ఆకాశం దయచేసి ఈ స్థలం అంతటి మీ ఆదరణ ఉంచుకోండి. ప్రతి కలవరంను తొలగించమని ఓ ప్రభా పరిచయం అంతటి అధ్యక్షత వహించమని ఓ ప్రభా చేరొచ్చిన ఏ ఒక్కరు ఖాళీగా వెళ్ళకుండా వారిని అందరినీ కూడా మీ వాక్యం చేత సంధించమని ప్రభా ఈ పరిచయపై ప్రభా కావాల్సిన నింపుదల నడిపింపు పూర్ణంగా మెండుగా సమృద్ధిగా మీరు దయచేయమని ఈ పరిచయం అంతటి కొరకు అయినటువంటి నీ అధ్యక్షతను శిరస్వత్వం కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమున కనుక స్తుతించి రాగల వారిని బట్టి ఉన్నా ఇంకా రావాల్సిన తొలిపెట్టి తీసుకురండి ప్రభా. అడ్రస్ కూడా త్వరగా ఈజీగా కనుక్కునేటట్లు కూర్చున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి దీనమున సత్వంతో కనికరం దాన్ని కోరుకుంటూ ప్రార్థించబట్లంటున్నాం తండ్రి. హలో హలో ప్రేజ్ లార్డ్. కొత్త దాంట్లో పాత దాంట్లో 568 ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితి మీ కృపబడి తప్పకుండా చేసేయండి.
पाठ से प्रारंभ करते Prabhu
पाठ संख्या 390 కొద్ది దాంట్లో పాత్రలు 3 విషయం సోదరుడా పాపక్షమత వేడు మా ప్రభు యేసు
పాడతాం, దాని తర్వాత దేవుని వాక్యం వింటాం. పాట సంఖ్య 406 కొత్త దాంట్లో పాత 306 కృపకాలంలో ప్రవేశం అంగీకరించము ఓ ప్రేమిగా. సర్దుకొని కూర్చోండి. ఆ వైర్ లేదు కాదు, 406 కొత్త దాంట్లో పాత దాంట్లో 350. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ప్రియుడా. కృపకాలములో ధర్మాను తాము సంపాదించి నీ ఆత్మను
పాప మార్గం బదలి పశ్చాత్తాపముతో పాప మార్గం బదలి పశ్చాత్తాపముతో పాప మార్గం బదలి పశ్చాత్తాపముతో ప్రభు చరణము చేరి నీ పాపములను హలో ప్రైజ్ లార్డ్ మైక్ సౌండ్ బాక్స్ మొత్తం పెట్టి ఇక్కడ ఉంది సరే మత్తయి సువార్త 16 అధ్యాయం మత్తయి సువార్త 16 అధ్యాయం మత్తయి సువార్త 16 అధ్యాయము. సరే, కొన్ని నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యం. కాబట్టి ఈ లోకంలో మానవుని యొక్క మరి అంతము, దాని తర్వాత అసలు మానవుని యొక్క మరి దేని కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు, దేవుడు ఏం కోరుతున్నాడు, మానవుడు దేని కొరకు ప్రయాసపడుతున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి రాత్రి కలసంలో ప్రయత్నం చేస్తాం. చూడండి, మత్తయి సువార్త 16 అధ్యాయము 25వ వచనము 26వ వచనం.
అందరం కలిసి చదువుతాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 25, 26 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. మాథ్యూస్ గాస్పెల్ 16th chapter 25 and 26 verses on. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకున్నాడు, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకున్నాడు. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమును కతిగా ఏమి ఇవ్వగలడు? 27 కూడా చదువుతున్నాడు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరికి వెళ్ళి చెప్పినా వానికి ప్రతిఫలం ఇచ్చును. 28 కూడా. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంలో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్తున్నానని ప్రార్థన చేస్తున్నాను. ప్రేంగల తండ్రి, మీ పాసం చూస్తున్నాం. మీ రాత్రి మా గమనంలోకి ఇచ్చిన మత్తయి సువార్త 16వ అధ్యాయం 25 నుంచి 28 వరకు వచనాలు మా కొరకే దీవించండి. ఈ రాత్రి ప్రభా నీవే ఒక్క మాట అయినా చేరచిన ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు. ప్రభా నిరాకారంగా ఉన్న సృష్టితో మీరు మాట్లాడినారు. వెలుగు కలుగును గాక అంటే కలిగినది. ప్రభా నిరాకారంగా శూన్యంగా ఉన్న సృష్టి, ఆ శూన్యంగా నిరాకారంగా ఉన్న సృష్టిని లో ప్రభా మీరు ఒక మాట పలుకగా దాంట్లో వెలుగు కలిగినది. ప్రభా అంత మాత్రమే కాదు ప్రభా, భూజలములు ఆకాశ జలములు వేరవును గాక అనగా జలములు వేరైనాయి, కింది జలములుగా పైన జలములుగా జలములు వేరైనాయి. మా ప్రభా మెట్టుకు మా ప్రభా అంత మాత్రమే కాదు జంతువులను మీరు సృష్టించినారు. మా ప్రభా మరి ఫలవృక్షములను విత్తనములు గల చెట్లను మీరు మొలిపించినారు. మా ప్రభా అయితే మానవుని మీ హస్తములతో నిర్మించి ఆ మానవుని వీటన్నిటిపైన ఏలికగా పెట్టినారు. అయితే పాపం ద్వారా అనేకులు నిరాకరంగా ఉన్నారు, శూన్యంగా ఉన్నారు, దేవునికి స్థానం లేని వారుగా ఉన్నారు. అనేక మంది హృదయాలు శూన్యంగా ఉన్నాయి, అనేక మంది జీవితాలు నిరాకారంగా ఉన్నాయి. ఆనాడు ప్రభా నిరాకారంగా శూన్యంగా ఉన్న సృష్టితో ఎట్లు మాట్లాడి అందమైన సృష్టిగా దీన్ని చేసినారు, అదే విధంగా నిరాకారంగా శూన్యంగా ఉన్న అనేకమైన జీవితాలు ఇక్కడ చేరిన వారితో మీరు మాట్లాడారు. ఓ ప్రభా నీ బలమైన స్వరంతో మాట్లాడారు, లేళ్ల నీళ్ల చేయి స్వరంతో మాట్లాడారు, దేవదారు రాళ్లను విరుచు ప్రభా మధ్యకి చీల్చినటువంటి మీ స్వరంతో మాట్లాడారు. ఓ ప్రభా వెలుగును సృష్టింపగలిగినటువంటి ఆ స్వరంతో మాట్లాడారు. ప్రభా మెట్టుకు జలములను వేరు చేసినటువంటి ఆ స్వరంతో మాట్లాడారు. ప్రభా పచ్చిక బయలను విత్తనం గల చెట్లను మొలిపించినటువంటి ఆ స్వరంతో మీరు మాట్లాడారు. ప్రభువా ప్రార్థన చేస్తాను. భూజంతువులను సృష్టించినటువంటి ఆ స్వరంతో మీరు మాట్లాడారు. ఆదాముతో మాట్లాడిన స్వరంతో, అబ్రహాముతో మాట్లాడిన స్వరంతో, మోషేతో మాట్లాడిన స్వరముతో, ప్రభా మెట్టుకు మీ ప్రియ కుమారుని స్వరంతో హెబ్రీ 1వ అధ్యాయం 2వ వచనంలో మీరు వాగ్దానం చేసినట్టు ఈ దినంలో అంతమంది దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడుచున్నని నీ కుమారుని యొక్క స్వరము ఈ స్థలమందు స్పష్టంగా తేటగా ఓ ప్రభా భూమి కంపించినట్లుగా వినిపింపచేయమని వేడుకుంటున్నాము. ఓ ప్రభా మా హృదయములను కంపించినట్లుగా వినిపింపచేయమని వేడుకుంటున్నాము. ప్రభా ఈ దీనదాసుని ప్రాణాత్మ దేహములందు మీ నిబంధన రక్త ప్రోక్షంలో కరిగి సంపూర్ణమైనటువంటి మీ ఆత్మోషం అందించుకొని ఓ ప్రభా మీ ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించి వాక్శక్తిని అనుగ్రహించి ప్రతి మాట స్పష్టంగా తేటగా పలకబడినట్లుగా ప్రభా మెట్టుకు ఈ పెదవులకు సహాయం అనుగ్రహించమని, ఓ ప్రభా మెట్టుకు మీ ఆత్మిక శిశుత్వము అభిషేకం అనుగ్రహించమని బలపరిచి నీవే మాట్లాడమని, ఏ ఒక్కరు ఖాళీగా వెళ్ళకున్నట్లుగా సహాయం చేయమని ప్రభా నీ దాసులంగా నీ పాదం యొద్ద సాగిల పడుతూ వేడుకొనుచున్న ఈ దీన ప్రార్థన అంగీకరించమని, ఓ దేవా సింహాసనాసీనుడా, సర్వయుగములలో జీవించుచున్నవాడా, ఆది అంతము లేనివాడా, మాట్లాడమని వేడుకుంటూ యేసు వారి పరిశుద్ధనామం పేరిట దీన మనసుతో ప్రార్థించి సహాయం కోరుతూ బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ మరి దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ చక్కటి విషయాలు రాయబడినాయి. ఏమి విషయాలంటే చాలా చక్కటి రమ్యమైన విషయాలు రాయబడినాయి. కాబట్టి ఏంటి ఆ రమ్యమైన విషయాలంటే మనకి నిత్యత్వంలో పనికొచ్చే విషయాలే. ఎప్పుడు పనికొచ్చే విషయాలు? నిత్యత్వంలో పనికొచ్చేటువంటి విషయాలు.
అందుకే ఇక్కడ చెప్పబడింది ఏంటి అంటే చూడండి, తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమును ప్రతిగా నేమి ఇయ్యగలడు? ఒక మనుషుడు లోకమంతా సంపాదించడం అంటే అర్థం ఏంటి? మనం అనుకుంటాం సంపద అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మనం అనుకుంటాం ఏంటంటే మనకి లంక బిందె దొరికితే బాగుండు, మనం దాని తర్వాత ఏవో బంగారు నాణాలు దొరికితే బాగుండు, దాని తర్వాత రకరకాల కోరికలు ఉంటాయి. ఈ దినాల్లో కూడా చాలా మంది పురాతన బంగారము కోసము, పురాతన బంగారు ఆభరణాల కోసము అనేకమైన తవ్వకాలు జరిగించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆశ ఏంటంటే సంపద అంటే ఏంటి? ఆశ. సంపద అంటే ఆశ. కాబట్టి అంత మాత్రమే కాదు, మరి డబ్బు అంటే ఆశ. మరి ఆ డబ్బును మరి ₹1 ఇచ్చి దానికి 10 పైసలు మరి ఆ లవసలు తిరిగిన తర్వాత దానికి 10 పైసలు కలిపి ఇవ్వమంట. అంటే 100 ఇస్తే ఎంత ఇవ్వాలా? 110 ఇవ్వాలి. 1000 ఇస్తే 1100 ఇవ్వాలి. 10,000 ఇస్తే 11,000 ఇవ్వాలి. ఇప్పుడు 1,00,000 ఇస్తే 1,10,000 ఇవ్వాలి. 10 లక్షలు ఇస్తే 11 లక్షలు ఇవ్వాలి. కాబట్టి రైట్, చాలా మంచి పని. నేను ఉంచడానికి ఇంకా దీనికోసం అన్నకెందుకు ఇంకా ఫ్యాన్ తగిలేట్టున్నారు దీనికోసం. సరే, కాబట్టి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి సంపద అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అందరికి ఇష్టమే. మనకు తెలుసు ఒక ఆయన మరి బంగారంతోనే బాత్రూమ్ కూడా చేయించుకున్నాడు. మనకి అందరు పేపర్లు వచ్చి టీవీలు వచ్చి ఆహా ఎంత ధనము. ఆయన భోజనానికంటే హెలికాప్టర్లు వచ్చేవాడు. కాబట్టి ఆ పేర్లు ఎందుకని చెప్పి చెప్పడం. కాబట్టి చూస్తా ఉన్నా సంపద అంటే ఎంత ఇష్టమో. ఊరికి ₹1 వస్తే ఎంత మనం సంతోషపడతామో, ఎంత సంతోషపడతాం. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకున్న ఎడల వానికి ఏమి ప్రయోజనము? అతనికి ఏమి ప్రయోజనం? లోకమంతా సంపాదించుకుంటే దేవుడు చెప్తా ఉన్నాడు, లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? లోకంలో ఏముంది? లోకమంతా అంటే ఏమేమి సంపాదించుకోవచ్చు? చూడండి, 3 రకాల విషయాలు సంపాదించుకోవచ్చు లోకంలో. చూడండి, 1 యోహాను 2వ అధ్యాయం. 3 రకాల విషయాలు మానవునికి ఈ లోకంలో మానవుడు సంపాదించుకోవచ్చు. కాబట్టి లోకంలో ఉన్నదంతా 3 రకాల విషయాలు ఉన్నాయంట. లోకంలో ఏమున్నాయంట? నేత్రాశ, శరీరాశ, జీవపు. ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయంటే లోకంలో 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 విషయాల్లో మొట్టమొదటిది ఏంటి? శరీరాశ. కాబట్టి నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు. శరీరం ఏం కోరుకుంటదంటే సుఖాన్ని కోరుకుంటది. ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసము ఎంతమంది తప్పుడు మార్గాలు దొక్కుతున్నారో, ఎన్ని తప్పుడు విధానాల్లో వెళ్తుంది. ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవడం కోసం, ఈ శరీర వాంఛను తీర్చుకోవడం కోసము చేయకూడని పనులన్నీ చేస్తూ ఉన్నారు. అపవిత్రమైన పనులను చేస్తూ ఉన్నారు. దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో కూడా చెడు పనులను చేస్తూ ఉన్నారు. ఇదెంత భయంకరమైనటువంటి పని. ఈ శరీరంకి ఎంతో కోరికలు ఉన్నాయి. ఈ శరీరము ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటుంది. ఎటువంటి సుఖాన్ని కోరుకుంటుందంటే క్షణికమైన, అంత మాత్రమే భయంకరమైనటువంటి సుఖాన్ని కోరుకునేటువంటి ఇది భయంకరమైనటువంటి మరి శరీరం. ఇది ఈ శరీరానికి తృప్తి లేదు. ఈ శరీరానికి ఏం లేదు? ఈ భయంకరమైనటువంటి శరీరము మరి శరీరాశ చాలా మంది ఏం చేస్తున్నారంటే తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. చాలా మంది తమ యవ్వన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు శరీరాశల చేత. చాలా మంది తమ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు శరీరాశ చేత. చాలా మంది చక్కటి బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు శరీరాశ చేత. ఏంటి శరీరాశ? కొంతమందికి బాగా తినాలంటది, బహుశా పర్వాలేదు, ఆ అలవాటు కొంతవరకు పర్వాలేదు. ఇంకా కొంతమందికి ఏముంటది? కనబడిందల్లా రుద్దుకోవాలని ఉంటుంది. కనబడిందల్లా ఏం చేయాలంటది? రుద్దుకోవాలంటది.
సరే అలంకరించుకునే ఆశ. దానికోసం ఏం చేస్తారంటే మాకు ఒక ఆమె తెలుసు. సరే మరి ఆమె ఆరంభం చాలా సామాన్యంగా ఉండే, చాలా కొద్ది కాలంలోనే వడ్డీ వ్యాపారం చేసి అంతా ఇప్పుడు ఏంటంటే ఫుల్ అలంకరించుకోవడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇతరులను బాధించి ఇతరులను ఏడిపించి తీసుకొచ్చిన డబ్బులేదు. అబ్బా వాటిని వేసుకొని అనేకులు డబ్బులు కట్టేటప్పుడు ఏడుస్తా, దూషిస్తా, శపిస్తా ఇస్తారు డబ్బు కదా. అధికంగా డబ్బులు తీసుకుంటే ఏం చేస్తారు? దీవిస్తా ఇస్తారా, శపిస్తా ఇస్తారా? శపిస్తా ఇస్తారు. అధికంగా డబ్బులు తీసుకున్నాడు చూడండి. అవి వేసుకుని అనేక శాపాలతో వచ్చినటువంటి ఆ డబ్బుతో సొమ్ములు కొనుక్కొని అవి వేసుకుంటే మనకి చూడ్డానికి ఆర్భాటంగా ఉంటుందేమో కానీ శరీరానికి ఏముండదు, ఆరోగ్యము ఉండదు. కాబట్టి మనం చూస్తూ ఉంటాం కొంతమందికి అలంకారం అనేటువంటి శరీరాశ. సరే తినడము అలంకారం అనేటువంటి శరీరాశ. కొంతమందికి ఇంకా వేరే వేరే ఖరీదైనటువంటి బట్టలు వేసుకోవాలనేటువంటి మరి శరీరాశ. బైబిల్ గ్రంథంలో ఈ 4 రకాల ఇట్లాంటి ప్రజలందరూ కూడా చెప్పండారు. ఆహారం కొరకైనటువంటి ఆశ. అందుకే కొంతమందికి అంట కడుపే దేవుడు అంట. కొంతమందికి ఏంటి? కొంతమందికి వారి కడుపే వారి దేవుడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ 3:19 చదవండి. వారి కడుపే వారి దేవుడు. చాలా మందికి ఈ శరీరాన్ని బాగా పోషించుకుంటారు. ఎంత చక్కగా పోషించుకుంటారంటే అంత చక్కగా పోషించుకుంటారు. 3:19 ఫిలిప్పీ 3:19. కాబట్టి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మరి ఉండవచ్చు. కొంతమందికి కడుపే దేవుడు. తిండి కోసము రకరకాలుగా ప్రయాసపడతారు. సరే ఇది ఒక ఆశ, శరీరాశ. చూడండి, శరీరాశులు ఇది ఒక భాగం. రెండో రకమైన శరీరాశ చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. లూకాసు వార్త 16:19 చదవండి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను కాబట్టి ఇంకా ఇక్కడ 2 రకమైనటువంటి మన వ్యక్తిని చూస్తున్నాం. ఇతడు ధనవంతుడు నేను ఎటువంటి వస్త్రాలు ధరించేవాడంటే అతడు ఊదా రంగు వస్త్రాలు. ఇతనికి ఈ ధనవంతుడికి ఏంటంటే మంచి బట్టలు వేసుకోవాలనేటువంటి కోరిక, ఆశ. ఇతడు రోజు ఊదా రంగు వస్త్రాలు వేసుకునేటువంటి వాడు. బహుశా రాజులు ధరించేటువంటి చక్కటి వస్త్రాలే. కాబట్టి వాటి కోసమే తన సంపద అంతా కూడా విచ్చేస్తా వచ్చింటున్నాడు. ఈయనకి డబ్బులు మరి ఈయనకేంటంటే చక్కటి బట్టలు వేసుకోవాలనేటువంటి ఆశ ఈ వ్యక్తి కలిగినటువంటి వాడుగా ఉంటూ వచ్చింటున్నాడు. మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి అయితే భయంకరమైనటువంటి శరీరాశను కలిగి ఉంటూ వచ్చింటున్నాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం. ఈ వ్యక్తి జీవితంలో మరి భయంకరమైనటువంటి ఈ యొక్క శరీర కోరిక తన కుటుంబానికి ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందంటే చూడండి, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నకై దూతను పంపెను. అతడు వచ్చి ఏలియాను కుమార్తె హిత్తీయుడ ఊరియాకు భార్యయైన బెత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని ఎద్దుకు రాగా అతడు ఆమెతో సైనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ శరీరాశ ఎంత భయంకరమైందంటే దావీదుకి ఇదివరకే వివాహమైంది. అయినా కూడా దావీదు జీవితంలో ఈ శరీర కోరిక చావలే. శరీర కోరిక చావలే. కాబట్టి మనం చూస్తుంటున్నాం
ఈ శరీర కోరిక తీర్చుకోనికై ఇప్పుడు చేయకూడనటువంటి భయంకరమైనటువంటి దేవుని దృష్టిలో మానవ దృష్టిలో పాపాన్ని చేస్తూ వచ్చి అయితే చూడండి ఈ మూడు రకాల ప్రజలు కూడా నరకానికి వెళ్తారు. ఈ మూడు రకాల ప్రజలు ఎక్కడికి వెళ్తారు ఏందండి? తింటే నరకానికి వెళ్తారండి. తింటే నరకానికి వెళ్తారా? అన్నం తినే హక్కు కూడా మాకు లేదా? అన్నం తినే హక్కు ఉందండి, అన్నం ఉన్నాయండి. వాక్యం సెలవిస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో ఏశావు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు మరి వేటాడుకు వెళ్ళి వేటాడడానికి వెళ్ళాడు. అయితే ఆ రోజు ఏం దొరకలేదు. వచ్చినాడు తమ్ముడు చక్కటి చిక్కుడుగాయలు కూర వండుతుంటే రేపు ప్రాణం పెట్టిట్టుందా, అన్నం పెట్టరా నువ్వు గుండె కూరుతంటే తమ్ముడు అన్నాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను నీకు అన్నం పెడతాను. ఏముందా ప్రాణం పెట్టేప్పుడు ఈ జ్యేష్ఠత్వం ఏముందిలే, తీసుకో ఈ జ్యేష్ఠత్వం నీకు అని చెప్పి ఏం చేసినాడు? దేనికోసము? ఆహారం. దేనికోసము? ఆహారం కోసం. చాలా మంది ఈ ఆహారం కోసమే ఎన్నో అబద్ధాలు ఆడతారు, ఎన్నో మోసాలు చేస్తారు, ఎన్నో రకాలైనటువంటి అబద్ధాలు ఆడతారు. కాబట్టి ఆహారం కోసము అబద్ధంలాడేటువంటి వారు, ఆహారం కోసం మోసం చేసేటువంటి వారు న్యాయంగా సంపాదించలేరు. చాలా మంది అన్యాయంగా సంపాదించేటువంటి వారు ఉంటున్నారు. ఆహారం కోసము, సమృద్ధిగా ఆహారం కలిగి ఉండడం కోసము, లేకపోతే ఇంకా సంపాదన కోసము అబద్ధాలు ఆడేటువంటి వారు చాలా మంది. ఇటువంటి వారు నరకానికి వెళ్తారు. ఏశావు కూడా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే చెప్పండి ఫిలిప్పి 3:19 వారి కడిపే వారి దేవుడు. వారి కడిపే ఏమైందంట? వారికి దేవుడు కాదు, వీళ్ళకి వారి కడుపు ఏమైందంట? దేవుడు. ఈ కడుపు కోసం అందుకే ఒక సామెత ఉంది కదా, కోటి విద్యలు దేనికోసం అంట? కోటి విద్యలు కూటి కోసమే. అయితే చాలా మంది అన్యాయము, అక్రమము, ఇంకా వేరే విధానాల్లో మరి ఆహారం సంపాదించుకునేటువంటి వారు అనేక అన్యాయమైనటువంటి విధానాలు. కాబట్టి మనం చూస్తున్నాం ఇటువంటి యొక్క విధానాల్ని జీవితంలో ఉంటే ఏశావు అనేటువంటి వాడు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, చక్కటి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. నీ జీవితంలో అన్యాయం చేస్తున్నావేమో బహుశా సంపాదన కోసము, ఆహారం కోసము, సమృద్ధిగా నువ్వు జీవించడం కోసము, తృప్తిగా ఉండడం కోసము ఇతరులను నష్టం చేస్తూ, మోసం చేస్తూ, అన్యాయం చేస్తున్నావేమో. బహుశా ఇదే నీ జీవితమేమో. దినదినము మోసం చేయొచ్చు జీవించడమే నీ జీవితమేమో. నువ్వు మోసం చేస్తూ తింటున్నటువంటి ఆహారం నేను ఎక్కడ తీసుకెళ్తానంటే ఒకరోజు నరకానికి తీసుకెళ్తాను. జాగ్రత్త. ఆ ఏశావు అనేటువంటి వ్యక్తి నరకానికి కొనుక్కోబడుతూ వచ్చింటున్నాడు. ఆ వ్యక్తి దేవునికి భయపడినటువంటి వాడు కాదు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, సమస్త జీవులను పోషించేవాడు దేవుడు. సమస్త జీవులను పోషించేటువంటి వాడు ఎవరు? దేవుడే పోషించేటువంటి వాడు ఇంటా ఉన్నాడు. కాబట్టి మరి అంత మాత్రమే కాదు, రెండో వ్యక్తిని చూసినాము, శ్రేష్టమైన బట్టలు ధరించుటి అని ఆనందించినాడు. అయితే ఆ వ్యక్తి దేవుడిని ఎన్నడూ లక్ష్యం ఉంచలేదు. ఆ వ్యక్తి కూడా ధనవంతుడుగా నరకంలోనికి ప్రవేశిస్తూ వచ్చింటున్నాడు. అయితే మూడో వ్యక్తి కూడా ఉంటూ వచ్చింటున్నాడు. ఈ వ్యక్తి తన శరీర కోరికను తీర్చుకుంటకాయ ఎంతో తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటూ వచ్చింటున్నాడు. స్త్రీతో శయనించడానికి కూడా, వేరే ఒకని భార్యతో శయనించడానికి కూడా మేమాత్రం వెనుది అని వాడుకుంటూ వచ్చింటున్నాడు. అయితే ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకున్నాడు, తన పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు, దేవుని చేత కనికరించబడినటువంటి వాడుకుంటా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, ఇంకేంటి? జీవ కుటుంబము. ఈ మూడిట్లో శరీరాశ ఒకటి, రెండోది నేత్రాశ, రెండోది ఏంటి? నేత్రాశ. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. దావీదు జీవితంలో మనం చూస్తే, దావీదు జీవితంలో సౌందర్యమైనటువంటి ఆ స్త్రీకి, భూ సంబంధమైన సౌందర్యానికి ఆకర్షితుడవుతా వచ్చి ఉంటున్నాడు. నేత్రాశ, భూ సంబంధమైన సమస్తమైన సౌందర్యానికి ఆకర్షితుడు అవుతూ వచ్చి ఉంటున్నాడు. చాలా సార్లు మన జీవితంలో కూడా ఇటువంటి ఆకర్షణకు మనం కూడా లోనేటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఈ నేత్రాలు అనేక సార్లు రమ్యమైన వాటిని చూడడానికి ఇష్టపడేవిగా ఉంటా ఉన్నాయి. సహజం. ఈ నేత్రములకు ఉన్నటువంటి మరి ఆ స్వభావం అది, ఈ స్వభావం అది. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, యోబు గ్రంథంలో రాయబడింది, కన్యకను నేను చూడను. ఇదంత గొప్ప లోతైన అర్థసహితమైనటువంటి మాట ఇది, ఎంత చక్కటి మాట ఇది. కాబట్టి మనం చూస్తా ఉన్నాము, దావీదు జీవితంలో మనం చూస్తే తన నేత్రాలు సౌందర్యమైన వాటి మీద లక్ష్యం వస్తూ వచ్చింటున్నాయి. కాబట్టి భూ సంబంధమైనటువంటి సౌందర్యమైనటువంటి వాటిని కోరుకుంటూ వచ్చింటున్నాడు. చూడండి, ఆది కాండంలో మనం లోతుని గురించి చూస్తే
లోతు కూడా దేనిని కోరుకున్నాడంటే భూలోకంలో శ్రేష్టమైనటువంటి వాటిని, గొప్ప వాటిని, రమ్యముగా తోటలాగా ఉన్న వాటిని కోరుకున్నాడు. చూడండి, అదేం తప్పు కాదు. అయితే దేవునికి స్థానం ఇచ్చినటువంటి వాడు కాదు. 14వ అధ్యాయం ఆదికాండము 13వ అధ్యాయం చూడండి, 11వ వచనం చదవండి. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కనాన్లో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణ ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. కాబట్టి లోతు తన జీవితంలో రమ్యమైన స్థలంలో ఉండాలని ఆశపడుతూ వచ్చినాడు. ఈ భూలోకంలో చాలా మందికి ఏంటంటే గొప్ప గొప్ప వాటిల్లో ఉండాలి, గొప్ప గొప్ప ఇళ్లలో ఉండాలా, అంత మాత్రమే కాదు, గొప్ప గొప్ప ఇళ్లలో ఉండాలా, పెద్ద పెద్ద స్థలాల్లో ఉండాలా, అంత మాత్రమే కాదు, భూమి మీద గొప్ప సంపాదించాలని ఆశ తలంపు కలిగినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అందునిమిత్తమై వారు ఎటువంటి వారితో సహవాసము, లేకపోతే ఎంత భయంకరమైన వారితో సహవాసం, లేకపోతే స్నేహం చేయడానికి కూడా వారు వెనుదీయనటువంటి వారుగా ఉంటూ వచ్చుంటున్నారు. మరి లోతు జీవితంలో మనం చూస్తే రమ్యమైన స్థలంలో తను ఉండాలని కోరుకుంటాడు. ఈ లోకంలో మంచి మంచి ఇళ్లలో ఉండాలని ఎవరు కోరుకోరండి? పెద్ద పెద్ద బంగ్లాల్లో మంచి మంచి ఇళ్లలో ఉండాలని ఎవరు కోరుకోరు. అయితే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, లోతు రమ్యమైన వాటిని కోరుకున్నాడు, రమ్యమైన స్థలాన్ని. అయితే తన జీవితంలో ఒక సమయం వచ్చింది, అన్నిటిని కూడా వదిలిపెట్టాల్సినటువంటి సమయం వచ్చింది. సరే, ఇదొక స్థలం, ఈయన గురించి మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ అబ్రహాం అనేటువంటి ఆయనతో పాటే సమకాలికుడు ఉన్నాడు. అబ్రహాం అనేటువంటి వ్యక్తి, ఆయన గురించి దేవుని వాక్యం ఏం రాయబడిందంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో దేనికి దేవుడు శిల్పి నిర్మాణకులు ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఏం చేస్తున్నాడంట? ఎదురు చూచుచుండెను. మార్చండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11 ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం. 11వ అధ్యాయము. ఏలైనగా దేవుడు కాబట్టి దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఉన్నాడు? పునాదుల పట్టణం కొరకు అబ్రహాం ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తుండేది. కాబట్టి అబ్రహాం జీవితంలో లోతు జీవితంలో ఉన్నటువంటి వ్యత్యాసం మూడోదిగా మనం చూస్తా ఉన్నాము, జీవకూటంబము. అబ్షాలోం అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మరి బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తే ఆ వ్యక్తి రాజుగా ఉండాలనుకుని ఆశపడినాడు. ఆ వ్యక్తి రాజుగా చేయబడాలని ఆశపడుతున్నాడు. అందునిమిత్తమై ఎంతో మందిని మోసం చేసినాడు, ఎంతో మందిని ఆటంకపరుస్తాడు. అయితే నా ఉద్దేశం ఏంటంటే వీటన్నిటిని గురించి చెప్పడంలో దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకునేలా ఏమి నువ్వు చూసిందల్లా నువ్వు అనుభవించాలనుకుంటున్నావు, నీ శరీరాన్ని సుఖంగా పెట్టుకోవాలనుకుంటున్నావు. వీటన్నిటిలో కొంత మరకు నువ్వు అనుకున్న ఆశయాన్ని నువ్వు నెరవేర్చుకున్నావు. వీటన్నిటిలో నువ్వు అనుకున్నది నువ్వు నెరవేర్చుకున్నావు. నీ శరీరాన్ని నువ్వు కోరుకున్న విధానంలో సుఖపెట్టుకుంటున్నావు. నీ నేత్రాల్ని నువ్వు చూసిన దాన్ని నువ్వు పొందుతా వచ్చింటున్నావు. అది మాత్రమే కాదు, నువ్వేదైతే సాధించాలనుకుంటున్నావో వాటిని కొంత మేరకు సాధించగలిగినావు. ఇంకా మిగిలిన దాన్ని సాధించడానికి ముందుకెళ్తా ఉన్నావు. చాలా బాగుంది, నీవు అనుకున్నట్లుగానే నీ జీవిత ప్రయాణం సాగుతా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అయితే నువ్వు అనుకుంటున్నావు, దీనిని బట్టి ఎంతో సంతోషిస్తా ఉన్నావు. దేవుని వాక్యం బైబిల్ చెప్తాను, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకునే ఏమి ప్రయోజనం? వీటన్నిటిని సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే వీటన్నిటిని ఇక్కడే వదిలిపెట్టాలి కదా. నువ్వు నీ నేత్రాల్లో చూసిందల్లా కోరుకున్నావు, అది నువ్వు అనుభవిస్తా ఉన్నావు. నీ శరీరానికి సకల సౌఖ్యాలు సుఖములు కోరుకున్నావు, అవి కూడా నువ్వు అనుభవిస్తా ఉన్నావు. అవి దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో పాపమైనప్పటికీ కూడా అదే నీ జీవితంలో అనుభవిస్తా ఉన్నావు. మూడోదిగా దమ్మంతో కూడినటువంటి జీవితం. నువ్వు దేనికి అర్హుడు కాదు, ఆ స్థానం కొరకై నువ్వెంతో మందిని నష్టం చేస్తూ, మోసం చేస్తూ, కీడు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నావు. ఇది నీ యొక్క జీవన విధానం. ఇటువలే నువ్వు ముందుకు సాగుతా ఉన్నావు. అయితే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, నువ్వు లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకునే ఏం ప్రయోజనం? ఒక రోజు నువ్వు చనిపోయిన రోజు ఇవన్నీ నువ్వు అనుకున్నవి ఏమేమైతే నువ్వు సంపాదించినావు అన్ని ఇక్కడ వదిలి పెడతావు. నువ్వు కట్టుకున్న ఇల్లు, నువ్వు అనుభవించిన సుఖాలు, నువ్వు సంపాదించిన డబ్బు, నువ్వు సంపాదించిన పేరు ప్రఖ్యాతలు, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ వెంట రావు. నీకంటే గరుడు ఒకడు వస్తాడు తర్వాత. ఈ మధ్యనే ధీరుభాయ్ అంబానీ యొక్క కుమారుడు ముఖేష్ అంబానీ మొన్నటి వరకు మరి భారతదేశంలోకి వెళ్ళా మరి
గొప్ప సంపద కలిగిన వ్యక్తిగా ఉంటూ వచ్చింటున్నాడు. గొప్ప సంపద కలిగినటువంటి వ్యక్తిగా వచ్చింది. మొన్నటిదాకా చాలా సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నాడు. అయితే మొన్న 2 నెలల క్రితము ఆయన స్థానంలో ఇంకొక ఆయన వచ్చినాడు. ఆయన స్థానంలో ఇంకొక ఆయన వచ్చినాడు. ఆయన పేరు ఏదో గౌతమ్ ఏదో, కాబట్టి గౌతమ్ గ్రూప్ ఏదో, కాబట్టి ఆయన స్థానంలో ఇంకొక ఆయన వచ్చినాడు. ఇప్పుడు ముఖేష్ అంబానీ మొన్నటి దాకా గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన స్థానంలో ఇంకొక ఆయన వచ్చినాడు. ఆయన 2వ స్థానంలోకి వెళ్ళిపోయినాడు. నీకంటే నీ తర్వాత నీకంటే గనులు రావచ్చు ఈ లోకంలోనికి. నిన్ను మర్చిపోతుంది ఈ లోకం. నీ స్నేహితులు నిన్ను మర్చిపోతారు. నీ తల్లి, నీ కుటుంబము, నీ బంధువులు అందరు నిన్ను మర్చిపోతారు. ఎవరు శాశ్వతం. అయితే నీ జీవితంలో మరి నీకు దేవుడు అవసరం. వీటన్నిటికంటే కూడా ఎక్కువగా నీ యొక్క శరీర కోరికల కంటే, నీ నేత్రాశ కంటే, నీ యొక్క జీవ డంబం కంటే, వీటన్నిటికంటే కూడా ఒక మానవుడికి ఏది అవసరం అంటే దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు చాలా అవసరంగా ఉంటా ఉన్నాడు. నీకు దేవుడు అవసరం. ఎందుకోసం అవసరం అంటే నువ్వు మోక్షానికి వెళ్ళాలంటే, దేవుడు ఉన్న స్థలంలోనికి నువ్వు ప్రవేశించాలి అంటే, ఆయన ఉన్నటువంటి రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలి అంటే నీకు దేవుడు అవసరం. నువ్వు కట్టుకున్న ఇల్లు నిన్ను దేవుని రాజ్యంలో తీసుకెళ్ళదు. నువ్వు అనుభవిస్తున్నటువంటి సుఖాలు నిన్ను దేవుని రాజ్యంలో తీసుకెళ్ళవు. నువ్వు ఉన్నటువంటి ఆ ఉన్నతమైన స్థాయి నిన్ను దేవుని రాజ్యంలో తీసుకెళ్ళదు. నిన్ను దేవుని రాజ్యంలోనికి తీసుకెళ్లేటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఒక్కడే దేవుడు నిన్ను దేవుని రాజ్యానికి నిన్ను తీసుకెళ్ళగలడు. ఆ దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ఈ భూలోకము మానవ రాజ్యాన్ని వదిలిపెట్టిన తర్వాత దేవుని రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే దేవుడు నీకు చాలా అవసరం. నువ్వు దేవుణ్ణి మర్చిపోయి జీవిస్తా ఉన్నావు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులైనడి. దేవుడు పరిశుద్ధుడు. ఆయన సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి వాడు, అమరత్వం కలిగినటువంటి వాడు, ఆది అంతమైనటువంటి వాడు, మొదటివాడు కడపటివాడు. 2022 సంవత్సరాల క్రితం ఆయన కన్యక గర్భంలో భూలోకానికి వచ్చినాడు. యేసు అను నామములో వచ్చినాడు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఎందుకోసం దేవుడు భూలోకంలో మానవుడిగా అవతరించాల్సి వచ్చింది. దేవుడు మానవ రూపం ధరించాల్సినటువంటి అవసరత ఏమిటి? దేవుడు మానవ రూపాన్ని ధరించినాడు. కారణం ఏమిటంటే మానవుడు పాపము చేత దేవుని రాజ్యంలో ప్రవేశింపలేని వాడిగా ఉంటా ఉన్నాడు. నీ జీవితంలో పాపం ఉంది. పాపంతో చనిపోతే దేవుని రాజ్యంలోనికి చేరలేవు. దేవుని రాజ్యంలోనికి చేరలేవు. ఎవరు చూసారండి? ఎవరు చూసారు దేవుని రాజ్యంలోనికి? ఎవరు చూసారు? చనిపోయిన తర్వాత అంతా శూన్యమే. చనిపోయిన తర్వాత ఏముంది అని అనుకుంటున్నావు? లేదు. చనిపోయిన తర్వాతనే నిజమైనది ఆరంభమయ్యేదిగా ఉంటా ఉన్నది. చనిపోయిన తర్వాతనే. చూడండి, ఒక పిండముగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమీ తెలియదు బయట ప్రపంచం గురించి, సూర్యుడి గురించి, చంద్రుడి గురించి ఏం తెలియదు. తల్లి తీసుకునేటువంటి ఆహారంలో నుండి ఆ లోపల ఉన్నటువంటి పిండం కూడా ఆహారం తీసుకుని అంతకంతకు పెరిగేదిగా ఉంటారు. అదే విధంగా ఒక శిశువు బయటకు వచ్చిన తర్వాతనే లోపలుండి ఏమి ఏడడు. బయటికి రాగానే, నువ్వు ఇంకో ప్రపంచంలోనికి రాగానే తల్లి గర్భంలో ఏడవడం మొదలు పెడతాడు. అట్లనే మనం ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత, మానవ లోకం విడిచిపెట్టిన తర్వాత ఇంకో లోకం ఉంది. అదేంటంటే దైవ లోకం, దేవుని రాజ్యం అనే లోకం ఉంది. దానిలో ప్రవేశించాలి అంటే ఈ భూలోకంలో నువ్వు బ్రతికుండగానే దేవుని బిడ్డగా నువ్వు జీవించాలా. దేవుని వాక్యం బైబిల్ ప్రసంగి చూడండి, ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. ప్రసంగి 12:7. మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోదు. కాబట్టి మన్నైనది చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఆ వ్యక్తిని సమాధి చేస్తారు. కొంతమంది రకరకాల విధానాలు ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన ఎట్లా నిర్ధారణ అవుతుంది? ఆ వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, ఇంకా శ్వాస పీల్చుకోవడం ఆగిపోతుంది, చేతులు కాళ్ళు కదలవు, అంతా కూడా సమాప్తమైంది. మరి ఇంకా ఆ వ్యక్తి ప్రాణం అయితే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది 7:12 అయితే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా. నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే నీ ఆత్మలో కానీ నీలో కానీ పాపం ఉండకూడదు.
నీ హృదయంలో పాపం ఉంటే నీ ఆత్మలో పాపం ఉన్నట్టే, నీ మనస్సులో పాపం ఉంటే నీ ఆత్మలో పాపం ఉన్నట్టే, నీ యొక్క దేహంలో పాపం ఉంటే నీ ఆత్మలో పాపం ఉన్నట్టే. భయంకరమైన చూడండి, అది ఎండాకాలము, దేహంలోంచి వచ్చినటువంటి చెమట మన వస్త్రాలు పీల్చుకుంటా ఉంది. దేహంలోంచి వస్తున్నటువంటి చెమట మన వస్త్రాలు ఏం చేస్తా ఉంది? పీల్చుకుంటా ఉంది. ఈ వస్త్రాలకి వాసన ఏం లేదు, మనం వేసుకున్నప్పుడు చక్కటి పరిమళ వాసనతో ఉన్నాయి. అయితే పొద్దున్న నుంచి మనం అటు ఇటు తిరుగుతా వచ్చిన్నాం. ఆ చెమట ఏమైందంటే ఇటు వస్త్రాలు పీల్చుకొని మన శరీరంలో ఉన్నటువంటి ఆ చెమట వాసన ఈ యొక్క వస్త్రాలకు కూడా అంటుకుంది. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వచ్చి నుంచున్నారు అనుకోండి, చెమట వాసన వస్తుంది, నుంచోలేకపోతున్నాం. అట్లనే నీ ఆత్మ, నీ యొక్క హృదయంలో, నీ మనసులో పాపం ఉంటే నీ ఆత్మలో కూడా ఏముంటది? ఎవరి కనబడతలేదు అనుకుంటున్నావేమో, నీ హృదయము నీ మనస్సు ఎవరికి కనబడతలేదు అనుకుంటున్నావేమో. మానవులకు కనబడకపోవచ్చు, కానీ దేవుడికి కనబడతావు. నువ్వు అనుకోవచ్చు, దేవుడు నువ్వు చనిపోయిన దినాన ఏం జరుగుతుంది తెలుసా? నీ ఆత్మ దేవుని సన్నిధిలోనికి వెళ్తుంది. ఎలాగానే ఏం చేయబడుతుంది తెలుసా? నీ ఆత్మలో పాపం ఉంటే, నీ మనసులో, నీ హృదయంలో, నీ దేహంలో పాపం ఉంటే నీ ఆత్మలో కూడా పాపం ఉన్నట్టే. ఏం జరుగుతుంది నీ ఆత్మకి? పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడటకు వారిని అప్పగించును. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక. చూడండి, దేవదూతలు అంటే వీరు మానవ స్వభావం కలిగినటువంటి వారు కాదు, వీరు దేవదూతలు. వీరు సృష్టించబడినప్పుడే దేవుని దూతలుగా, మరి దేవుని పరిచారకులుగా సృష్టించబడ్డారు. మనం సృష్టించబడినప్పుడు ఒక మానవులుగా సృష్టించబడినాం. వీరు సృష్టించబడినప్పుడు దైవం సంభూతులుగా వీరు సృష్టించబడినారు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఏం చేయలేదంట? దేవదూతలు పాపం చేసినప్పుడు విడిచిపెట్టక పాతాళ మందలి కటిక చీకటి గల బిలంలో వారిని తోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని ఏం చేసినాడంట? చీకటిలో బిలములో ఉంచినాడంట. చీకటిలో ఏం చేస్తున్నాడు ఆయన? వారిని బిలములో ఉంచుతున్నాడు. ఎవరు వీళ్ళు? ఈ దేవదూతలు ఎవరు? కీర్తనలు 102, 104, కీర్తన 104. ఎవరు ఈ దేవదూతలు? ఎవరు చూద్దాం. ఈ దేవదూతలు ఎవరు చూద్దాం. 104వ కీర్తన చూడండి, 4వ వచనం చదవండి. ఆయన దూతలుగాను వాయువులుగాను సేవకులను అగ్ని జ్వాలలుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. ఆయన దూతలు ఎట్లా చేసుకున్నాడంటే వాయువులుగా చేసుకున్నాడు, అంటే ఆత్మలుగా చేసుకున్నాడు. తన దూతలు ఎట్లా చేసుకున్నాడంట? వాయువుగా చేసుకున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారం చేయడానికై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దేవుని దూతలు ఎవరంట? ఆత్మలంట. ఎవరైనారు వీళ్ళు? ఆత్మ. అందుకే పేతురు పత్రికలో రాయబడింది 2:4 ఏమిటంటే, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుని వారిని విడిచిపెట్టక పాతాళ మందలి కటిక చీకటి గల బిలంలో త్రోసి తీర్పు కావలి ఉంచడానికి వారిని అప్పగించారు. ఈ దేవదూతలు ఎవరు? ఆత్మలైనటువంటి దేవదూతలు. ఈ దేవదూతలు ఎవరు? ఆత్మ. మరి ఈ ఆత్మల్లో పాపం చేరింది. అందుకే దేవుడు ఏం చేసినాడంట? వీళ్ళని కట్టిక చీకటి గల బిలంలోనికి ఏం చేసినాడంట? తోసివేసి వారికి ఏం చేసినాడంట? తీర్పు కావలిలో ఉంచబెట్టి వారిని ఏం చేసినాడు? అప్పగించినాడు. నీ ఆత్మ, నువ్వు ఒకవేళ ఈ లోకంలో పాపంలో చనిపోతే నీ ఆత్మలో పాపం ఉంటే, నీ హృదయంలో, నీ మనస్సులో, నీ దేహంలో పాపం ఉంటే నీ ఆత్మలో కూడా పాపం ఉంటుంది. ఆ పాపంతో ఉన్నటువంటి ఆత్మను ఏం చేస్తాడంటే దేవుడు చీకటి గల బిలంలో పెడతాడు. ఎప్పటి వరకు తెలుసా? తీర్పులో ప్రవేశించేంత వరకు చీకటి గల బిలంలో ఏం చేస్తాడు? పెడతాడు, అక్కడ పెడతాడు. నువ్వు అనుకుంటున్నావు పాపంను ఎవరు చూడట్లేదులే, ఎంతైనా పాపం చేయొచ్చు అని చెప్పి ఇష్టానుసారంగా పాపపు జీవితం జీవిస్తా ఉన్నావు. అయితే నువ్వు చనిపోతావు. ఒకరోజు గుర్తుపెట్టుకో, నీ శరీరాశ, నీ నేత్రాశ, నీ జీవ బ్రహ్మం అంతా కూడా ఏది నువ్వు చేసిన ఏ పాపము అంతా కూడా
ఆ పాపంతో సంపాదించిన డబ్బు, పాపంతో సంపాదించిన సంపద, పాపం ద్వారా సంపాదించి అనేకులను బాధించడం ద్వారా సంపాదించిన పేరు, ప్రఖ్యాతలు, ఇల్లు, ఆస్తి అంతా కూడా ఒక రోజు నువ్వే విడిచిపెడతావు. నువ్వన్న దాన్ని విడిచిపెడతావు, అదన్న నిన్ను విడిచిపెడుతుంది. మానవునికి సంపదకున్న సంబంధం శాశ్వతం కాదు. మానవునికి సంపదకున్నటువంటి సంబంధం శాశ్వతం కాదు. మానవునికి పేరు ప్రఖ్యాతలకున్న సంబంధం శాశ్వతం కాదు. అయితే మానవునికి దేవునికి ఉన్నటువంటి సంబంధం శాశ్వతమైనది. చాలా మంది పేరు ఉన్నతంగా సంపాదిస్తారు, కొన్ని రోజుల్లో పేరంతా పోగొట్టుకుంటారు. చాలా మంది డబ్బు త్వరగా సంపాదిస్తారు, మళ్ళీ కొన్ని రోజుల్లో డబ్బు అంతా పోగొట్టుకుంటారు. చాలా మంది త్వరగా మరి ఇల్లులు అవన్నీ కట్టుకుంటారు. మరి అదే మరి కొంతమంది ఏం చేస్తారంటే అంతా కూడా మళ్ళా పోగొట్టుకుంటారు. ఒక ఆయన ఉన్నాడు, మరి లారీలు చంద్రయ్య ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేసినాడంటే ఒక్క లారీ అప్పు చేసి సెకండ్ హ్యాండ్ లారీ ఒకటి కొనుక్కొని వ్యాపారం మొదలుపెట్టినాడు. ఒక లారీ, 2 లారీలు కొన్నాడు, 3 లారీలు కొన్నాడు, కొన్ని పదుల కొద్ది 100 కొద్ది లారీలు కొన్నాడు. ఆయన అకస్మాత్తుగా చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది తెలుసా? వాళ్ళ కొడుకులు వాళ్ళు మెల్లిగా పంచుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా? ఒక లారీ, ఆయన ఒక్కొక్క లారీ కొన్నాడు కదా, వీళ్ళు ఒక్కొక్క లారీ అమ్మడం మొదలు పెట్టినారు. 1 లారీ, 2 లారీ, 3 లారీ, ఆఖరికి ఏమైంది తెలుసా? లారీలన్నీ ఏమైపోయినాయి? పైన. మానవునికి సంపదకున్న సంబంధం అశాశ్వతం, మానవునికి పేరు ప్రఖ్యాతులకున్న సంబంధం అశాశ్వతం. అయితే మానవునికి దేవునికి ఉన్న సంబంధం మాత్రం శాశ్వతమైన. నీకు సంబంధం దేవునితో ఉందా? నీకు డబ్బుతో నీకు సంబంధం ఉంది, పేరు ప్రఖ్యాతులతో సంబంధం పెట్టుకున్నావు, డబ్బుతో సంబంధం పెట్టుకున్నావు, మనుషులతో సంబంధం పెట్టుకున్నావు, కానీ దేవునితో సంబంధం పెట్టుకోలేదు. ఇప్పుడు దాకా నువ్వు దేవుడు అవసరం లేదనుకొని జీవిస్తా ఉన్నావు. దేవుడు లేకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. అందుకే 2020 సంవత్సరాల క్రితం, 22 సంవత్సరాల క్రితం దేవాతి దేవుడి భూలోకంలోకి వచ్చినాడు. యేసు అను నామంలో వచ్చినాడు. ఆయన యేసు అనగా రక్షకుడు ఈ భూలోకంలోకి వచ్చినాడు. కల్వరిశిలలో రక్తం కార్చినాడు. ఆయన చనిపోయినాడు, సమాజమైన మృత్యుంజయుడే సమాధిని మరణాన్ని జయించి లేచినాడు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. యేసు రక్తంలో పాపాన్ని క్షమించే సుగుణం ఉంది. యేసు రక్తంలో దోషాన్ని తీసివేసే సుగుణం ఉంది. యేసు రక్తంలో ఒక పాపిని నీతిమంతునిగా చేసే సుగుణం ఉంది. యేసు రక్తంలో ఒక వ్యక్తిని సంపూర్ణంగా దేవుని రాజ్యానికి వారసుడుగా చేయగలిగినటువంటి సుగుణం ఉంది యేసు రక్తంలో. ఈ రాత్రి ముగించక ముందు నువ్వు ఈ లోకంలో ఎటువంటి వ్యక్తులుగా జీవిస్తా ఉన్నావు? నేత్రాశ, శరీరాశ, జీవోద్డంబం అనేటువంటి వీటితో జీవిస్తా ఉన్నావు. ఇవి వీటి ద్వారా జీవిస్తున్న నువ్వు ఎంత పాడు చేసుకున్నావు, నిన్ను ఎంత నష్టం చేసుకున్నావు, నిన్ను ఎంత పాడు చేసుకున్నావు. నువ్వు దేవునితో సంబంధం లేకుండా దేవుడు అవసరం లేదనుకొని జీవించినావు. ఇప్పటి వరకు నువ్వంతా నీ నేత్రాస్తో సంబంధం పెట్టుకున్నావు, శరీరాస్తో సంబంధం పెట్టుకున్నావు, జీవోద్డంబంతో సంబంధం పెట్టుకుని వాటి కోసమే జీవిస్తూ వచ్చినావు. ఇంతవరకు దేవుని కోసం జీవించలేదు. నువ్వు నీ దినాలన్నీ కూడా నేత్రాశ, శరీరాశ, జీవోద్యమం కోసమే జీవిస్తా ఉన్నావు. నేత్రాశ, శరీర, జీవోద్యమం కోసమే దేవుని కోసం జీవించడం లేదు. నువ్వు అనుకున్నావు దేవుడు అవసరం లేదు అనుకున్నావు. దేవుడు లేకపోతే ఒక మాట చెప్పినా నీ ఆత్మకు శాంతి లేదు. దేవుడు లేకపోతే ఒక మాట చెప్పినా నీకు పరలోకంలో ప్రవేశం లేదు. నీకు దేవుడు అవసరం లేకపోతే ఇంకో మాట చెప్తున్నా చూడు, దేవుడు నీకు అవసరం లేదనుకొని జీవిస్తా ఉన్నావు. ఒకవేళ దేవుడు అవసరం లేదనుకొని నువ్వు జీవిస్తే నువ్వు చీకటికి వెళ్ళి బిలంలోనికి తోసివేయబడుతుంది నీ ఆత్మ. ఒకరోజు తీర్పులోనికి వస్తుంది నీ ఆత్మ. ఆ రోజు దేవుడు నువ్వు చేసినటువంటి ప్రతి క్రియను దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు అనుకుంటున్నావు చనిపోయిన తర్వాత ఏముందిలే అనుకుంటున్నావు. లేదు. చాలా మంది రకరకాల, కొంతమంది పూడుస్తారు చచ్చిపోయిన తర్వాత, కొంతమంది కాలుస్తారు, కొంతమంది రకరకాలుగా చేస్తారు, కొంతమంది నీళ్ళలో దుంకుతారు, కొంతమంది కాల్చుకొని చనిపోతారు, రకాలుగా చనిపోయేవారు. దేవుని వాక్యం పరిశుద్ధం బైబిల్ చెప్తా ఉంది. సముద్రంలో పడితే, నీళ్ళల్లో పడి చచ్చిపోయిన వాళ్ళంట దేవుడు తిరిగి నీళ్ళల్లో నుండి తీసుకొని పైకి వస్తాడంట. కాల్చుకొని చచ్చిపోయినటువంటి వారినంట అగ్ని తీసుకొచ్చి, ఇదిగో ప్రభా వీళ్ళు కాల్చుకొని చచ్చిపోయినారని చెప్పి అగ్ని తీసుకొచ్చి దేవుని ముందు వాళ్ళని నుంచోబెడుతుందంట. ఓ నువ్వు అనుకుంటున్నా ఎట్లా మరి ఎవరికి అందకుండా, ఎవరికి గ్రహింపు లేకుండా చచ్చిపోవాలనుకుంటున్నావు. మరణము నీ పాపము నుండి నిన్ను విడిపించలేదు. మరణించిన తర్వాత ఇంకేముందిలే అనుకుంటున్నావు. మళ్ళా నిన్ను దేవుడు తీసుకుని వస్తాడు నువ్వు చచ్చిపోయినా కూడా. ఒక రోజు దేవుడి ముందు నుంచునే ఒక రోజు ఉంది అందరికి. చిన్నవారికి ఉంది, పెద్దవారికి ఉంది. అందరు కూడా దేవుని రాజ్యంలో దేవుని ముందు నుంచి ఉంటారు.
దేవుని యొక్క సింహాసనం ముందు నుంచుంటారు. చూడండి, ప్రకటన గ్రంథం ఒక మాట చదువుకొని ముగించుకుంటాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం చదవండి. సముద్రములో సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు క్రియల చొప్పున తీర్పు పొందునే. చూడండి, ప్రతి ఒక్కరు నీళ్లు, అగ్ని, ఈ రెండు ఎవరెవరైతే నీళ్ల ద్వారా చనిపోయినారు, అగ్ని ద్వారా చనిపోయినారు, వీళ్ళందరూ కూడా మరి ఏం చేస్తుందంట, సముద్రము పాతాళము తీసుకొచ్చి ఎవరి ముందు ఉంచబెడతాంట, దేవుని ముందు ఉంచబెడతా. ఒకరోజు దేవుని ముందు ఉంచవలసిందే. ఈరోజు నువ్వు ఎవరి ముందు ఉంచవలసిన అవసరం లేని వ్యక్తిగా అనుకుంటా ఉన్నావు. నేను ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నావు. నేను ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నావు. నువ్వు అట్లనే జీవిస్తా ఉన్నావు. ఒకవేళ భూలోకంలో నువ్వు శరీరంలో జీవించినప్పుడు ఎవరికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదేమో. బహుశా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించినావేమో చిన్న వయసులోనే. ఇవేవి శాశ్వతం కాదు. ఎట్లా సంపాదించినావు? ఎంత మోసం ద్వారా సంపాదించినావు. అయితే దేవుని వాక్యం బైబిల్ చెప్తాను, ఏ రకంగా చనిపోయినా అందరినీ అంట ఆ దేవుని సింహాసనం మీద ఒక రోజు నుంచోబెడుతుందంట. ఒకవేళ నీళ్ళ ద్వారా చనిపోయినా, అగ్ని ద్వారా చనిపోయినా, దేని ద్వారా చనిపోయినా, అగ్ని ద్వారా చనిపోయినా అంతా కూడా వచ్చి దేవుని ముందు నుంచోవాలా. ఒకరోజు దేవుడు నేను లెక్క అడుగుతాడు. దేనికోసం జీవించినావు? శరీరంలో జీవించినప్పుడు అని ప్రభు అడుగుతాడు. ప్రభు దేని ద్వారా లెక్క అడుగుతాడు తెలుసా? ఈ మూడింటి ద్వారానే లెక్క అడుగుతాడు. నేను లోకంలో ఉన్నదంతయు ఏంటంట? శరీరాశ, నేత్రాశ. నువ్వు ఈ లోకంలో మానవుడిగా శరీరంలో జీవించినప్పుడు, మానవ శరీరంలో జీవించినప్పుడు దేనికోసం జీవించినావు? అప్పుడు ప్రభు అడుగుతాడు. అప్పుడు నువ్వు అనుకోవచ్చు, ప్రభా నా కుటుంబం కోసం జీవించాను, నా భార్య కోసం జీవించాను, నా పిల్లల కోసం జీవించాను. తప్ప ప్రభు అంటే ఇవేం తప్పు కాదు. కానీ నీలో ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? నీ నేత్రాశతో శరీరాశతో జీవించినావు, నేత్రాశ జీవబ్రహ్మంతో జీవించినావు, నేను అవసరం లేదనుకొని జీవించినావు. కాబట్టి నీకు నా రాజ్యంలో పాలు లేదు అని చెప్పి ప్రభు నిన్ను చీకటి గల బిలంలో నుండి అగ్ని గంధకములతో మండు గుండంలో పడివేస్తాడు. ఒకరోజు ఆ అగ్ని గంధకంలో మండు గుండంలో పడివేయబట్టం నీకు ఇష్టమా? లేకపోతే ఈ శరీరంలో నువ్వు ఉండగానే నీ జీవితాన్ని సరి చేసుకుని నీకు దేవుని ద్వారానే దేవుని రాజ్యంలో ప్రవేశం ఉన్నదని గుర్తెరిగి దేవునికి నీ హృదయంలో చోటిస్తావా? ఎందుకు దేవునికి చోటియాలని అడుగుతా ఉన్నాను? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయంలో చోటియాలని చెప్తా ఉన్నాను? ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఏమైనాడు? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ హృదయంలోనికి వస్తే నీ హృదయం పవిత్రమైపోతుంది, పరిశుద్ధమైపోతుంది. నీ హృదయంలోనికి పరిశుద్ధులైన దేవుడు వస్తే నీ మనసు పవిత్రమైపోతుంది. ఆ పరిశుద్ధులైన దేవుడు నీ హృదయంలోనికి వస్తే నీ ఆత్మ పరిశుద్ధమైపోతుంది. ఆహా, ఈ శుద్ధి ఎంత గొప్ప శుద్ధి! ఆత్మశుద్ధి, హృదయ శుద్ధి, మనసు శుద్ధి, ప్రాణాత్మ దేహంలో శుద్ధి చేయబడతాయి యేసు ప్రభు వారికి నీ హృదయంలో చోటిస్తే. నీ హృదయ శుద్ధి నీకు అవుతా అవసరం లేదా? నీ హృదయంలో పరిశుద్ధులైన దేవుడి నివాసంలో నీకు ఇష్టం లేదా? నువ్వు దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకపోతే అపవిత్రమైన నీ హృదయం ఎట్లా పవిత్రపరచబడుతుంది? నీ మనసులో నువ్వు దేవునికి చోటు ఇవ్వకపోతే అపవిత్రమైన నీ మనసు ఎట్లా పవిత్రపరచబడుతుంది? ఒకవేళ నీ హృదయంలో నీ మనసులో దేవునికి చోటు ఇవ్వకపోతే నీ ఆత్మ ఎట్లా శుద్ధి చేయబడుతుంది? ఎప్పుడన్నా ఆలోచన చేసావా? నా ఆత్మ ఎట్లా శుద్ధి చేయబడుతుంది ఎప్పుడన్నా ఆలోచన చేసావా? నీ ఆత్మ ఎట్లా శుద్ధి చేయబడుతుంది? నీ హృదయంలో శుద్ధి ఉంటే నీ ఆత్మలో శుద్ధి ఉంటుంది, నీ మనసులో శుద్ధి ఉంటే నీ ఆత్మలో శుద్ధి ఉంటుంది. కాబట్టి నీ హృదయంలో శుద్ధి కావాలి అంటే, నీకు హృదయ శుద్ధి కావాలి అంటే నువ్వు యేసు ప్రభువుకి నీ హృదయంలో చోటు ఇవ్వాలా. యేసు ప్రభువు వారు సకల పాపములను క్షమించేటువంటి వాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో లేఖనం సెలవించబడింది, భూమి మీద పాపములు క్షమించడానికి మనిషి కుమారుడికి ఏమి ఇవ్వబడిందంట? అధికారం ఇవ్వబడింది. ఆయన నీ పాపం అంతా క్షమించడానికి అధికారం ఇవ్వబడింది యేసుక్రీస్తు ప్రభు వారికి. నీ హృదయ పాపమును, నీ హృదయంలో ఉన్నదంతా కూడా ఘోరమైనటువంటి పాపము, నీ హృదయ పాపం అంతటినీ క్షమించగలిగినటువంటి వాడు, నీ మనసులో ఉన్న పాపం అంతటినీ క్షమించగలిగినటువంటి వాడు, నీ ఆత్మలో చేరిన కపటమును పాపమును అంతటినీ క్షమించగలిగినటువంటి వాడు, నీ ప్రాణాత్మ దేహములకు అంటిన పాపము డాగులను సంపూర్ణంగా కడిగి శుద్ధీకరించి నేను పవిత్రపరచగలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన రాజ్యంలో నీకు చోటు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. నువ్వు నీ హృదయంలో దేవునికి చోటిస్తే నీకు పరలోక రాజ్యంలో చోటు ఏర్పడుతుంది.
నీ హృదయంలో నువ్వు దేవునికి చోటు ఇవ్వకపోతే, యేసు ప్రభు వారికి చోటు ఇవ్వకపోతే, యేసు ప్రభు రాజ్యమైన దేవుని రాజ్యంలో నీకు చోటు దొరకదు సుమి. దొరకదంటే దొరకదు. యేసు ప్రభు వారు చెప్పినారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరికి రాలేదు. ఆయన ద్వారానే దేవుని రాజ్యంలో ప్రవేశించాలా. ఆయన ద్వారా తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. కాబట్టి రాత్రికాల సమయంలో నువ్వు దేవుని రాజ్యంలోనికి చేరాలి అంటే ముందుగా నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలా. ప్రభా, యేసు ప్రభా, నా హృదయంలోనికి రా, నీ పవిత్రమైన రక్తంతో నా ప్రతి పాపాన్ని కడుగు అని ప్రభుని అడగాల. వెంటనే ప్రభు నీ పాపాన్ని కడిగి నీ హృదయంలోనికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయనకి నీ హృదయంలో చోటు ఇవ్వడానికి సిద్ధమైన పవిత్రుడైన, పరిశుద్ధుడైన, నిష్కలంకుడైనటువంటి దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వడానికి నీవు సిద్ధమేనా? పవిత్రుడైనటువంటి దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వడానికి సిద్ధమేనా? నీ హృదయంలో ఎన్నో వాటికి చోటిచ్చినావు. శరీరాశకు చోటిచ్చినావు, నీ హృదయంలో నేత్రాశకు చోటిచ్చినావు, జీవపు డంబానికి చోటిచ్చినావు. దేవునికి చోటు లేదా నీ హృదయంలో? నీ హృదయంలో శరీరాశకు చోటు ఉంది, నీ హృదయంలో నేత్రాశకు చోటు ఉంది, నీ హృదయంలో జీవపు డంబానికి చోటు ఉంది. కానీ దేవునికి చోటు లేకుండా జీవిస్తా ఉన్నావు. ఈ నేత్రాశ, ఈ శరీరాశ, ఈ నేత్రాశ, జీవపు డంబములు నిన్ను నరకానికి తీసుకుని వెళ్తాయి. అయితే పరిశుద్ధమైనటువంటి దేవుడికి నీ హృదయంలో చోటిస్తాయని నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. ఈ రాత్రి ఏమి కావాలో కోరుకో. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మమా, లేకపోతే దేవుడా, పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారా? ఏది కావాలి ఈ రాత్రి? ఏది కావాలి? కేవలము పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీ పాపముల కోసమే కల్వరిశిలంలో చనిపోతూ వచ్చింటున్నాడు. నీ పాపముల కోసమే, నిన్ను పవిత్రపరచడం కోసమే కల్వరిశిలంలో తన పరిశుద్ధ రక్తాన్ని కారుస్తూ వచ్చింటున్నాడు. ఆయన నిన్ను పవిత్రపరచడం కోసమే ప్రాణాత్మ దేహములలో ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కారుస్తూ వచ్చింటున్నాడు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, రక్తము లేకుండా పాప క్షమాపణ పొందడం అసంభవం. పాప క్షమాపణ అసంభవం. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ అసంభవం. అందుకే పరిశుద్ధుడైనటువంటి ప్రజాపతిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోనికి నీ కొరకై, నా కొరకై, నీ పాపశుద్ధి, నా పాపశుద్ధి చేయడం కోసమే, ప్రపంచమంతటికి పాపశుద్ధి అనుగ్రహించడం కోసమే, అందరిలో నుండి పాప నివారణ చేయడం కోసమే ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయన కల్వరిశిలలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఈ రాత్రి ఒక తీర్మానం. ఎన్నో దినాలు అయిపోయినాయి నీ జీవితాలు, ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి నీ జీవితంలో, ఎన్నో మాసాలు అయిపోయినాయి. ఇంతకాలం నీ శరీరాశల కోసమే జీవించినావు, నేత్రాశల కోసమే జీవించినావు, జీవపు డంబంతోనే జీవించినావు. ఈ రాత్రి పరిశుద్ధుడైనటువంటి దేవుడు కోరుతా ఉన్నాడు. శరీరాశలతో, నేత్రాశలతో, జీవపు డంబంతో జీవించినటువంటి నిన్ను నీ హృదయంలో చోటు అడుగుతా ఉన్నాడు. నాకు చోటుందా? ప్రభుకి చోటుందా? ప్రభుకి నీ హృదయంలో చోటుందా? లేదు, నా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతోనే జీవిస్తాను అనుకుంటున్నావా? ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు నిన్ను నరకానికి తీసుకుని వెళ్తాయి, పాతాళానికి తీసుకెళ్తాయి, చీకటి గల బిలంలోనికి నిన్ను తీసుకెళ్తాయి. అయితే నీ హృదయంలో పరిశుద్ధుడైనటువంటి దేవునికి చోటిస్తే, ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయంలో చోటిస్తే, యేసు ప్రభువారు శిలువ రక్తంతో, ప్రభా నన్ను కడుగుని శిలువ రక్తంతో నన్ను పవిత్రపరచని అడిగితే, యేసు ప్రభువా నా హృదయంలోనికి రా అని నువ్వు హృదయంలో యేసు ప్రభువారికి చోటిస్తే, పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ హృదయాన్ని, నీ మనస్సును, నీ ఆత్మను తన శిలువ రక్తం చేత పవిత్రపరిచి నిన్ను పరలోక రాజ్యానికి వారసుడిగా చేస్తాడు, వారసురాలుగా చేస్తాడు. నువ్వు పరలోకమునకు చేరడం ఇష్టమేనా? నేత్రాశ, శరీరాశ, జీవడంబం చేత నీ జీవితం ఎంత పాపంతో నిండుకొని ఉంది. ఈ రాత్రి పాప విమోచకుడు, పాప నివారణ చేయువాడు, పాప శుద్ధి చేయువాడు, పాపము నుండి విడిపించువాడు, పాపుల కొరకై కల్వరిశిలలో చనిపోయిన వాడు, పాపులను నీతిమంతులుగా తీర్చడం కోసం తన పరిశుద్ధ రక్తాన్ని కల్వరిశిలలో కార్చినటువంటి వాడు నిన్ను అడుగుతా ఉన్నాడు, నీ హృదయంలో నాకు చోటుందా? నీ హృదయంలో నాకు చోటుందా? నీ హృదయంలో చోటుందా? నీ హృదయంలో ప్రభుకు చోటిస్తే ఈ రాత్రి నీ జీవితం మార్చబడుతుంది. నిజంగా నీ నువ్వు పరిశుద్ధులుగా చేయబడతావు, నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా చేయబడతావు, పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా చేయబడతావు. నువ్వు పరిశుద్ధపరచడం నీకు ఇష్టం లేదా? ఎండాకాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా కష్టపడి వచ్చిన వెంటనే ముందు ఏం చేస్తామంటే చల్లటి నీళ్లు పోసుకుంటాం. చెమటనే తట్టుకోలేని నీ దేహము, ఒకవేళ నువ్వు పాపిగా చనిపోతే నరకాగ్నిని తట్టుకోగలదా నీ దేహం? నరకాగ్నిని తట్టుకోగలదా నీ దేహం? ఈ రాత్రి నరకంలో నుండి, మరణంలో నుండి జీవంలోకి దాటించేటువంటి దేవుడు, తన రాజ్యంలో వారసుడుగా చేసేటువంటి దేవుడు నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు.
సహోదర సహోదరి, ఈ రాత్రి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారికి నీ హృదయంలో చోటు ఇవ్వమని ఆయన బ్రతిమలాడుతున్నాడు. ఆయనకు చోటిస్తే నీ జీవితం మారుతుంది. ఆయనకు చోటిస్తే నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఆయనకు చోటిస్తే నీ ఆత్మ పవిత్రపరచబడుతుంది. ఆయనకు చోటిస్తే నువ్వు ఈ భూలోకం విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మ దేవుని యుద్ధకు చేరుతుంది. ఒకవేళ ఆయనకు చోటు ఇవ్వకుండా యేసు ప్రభుకి నా హృదయంలో చోటు ఇవ్వను అనుకుంటే ఒకరోజు నువ్వు చనిపోతావు, నేను చనిపోతాను. నాకైతే నిరీక్షణ ఉంది, నేను చనిపోయినా నా ప్రభు దగ్గరికి వెళ్తాను, కన్నీరు దుఃఖం లేని రాజ్యంలోకి వెళ్తాను. ఎందుకంటే దేవుడు నా పాపాన్ని క్షమించినాడు, నా దేవుడు నన్ను తన బిడ్డగా అంగీకరించినాడు. నాకు పరలోక సంతోషం ఉంది. నీ పాపం ఇంత క్షమించబడలేదు. అయితే పాపంలో ఉన్న నువ్వు చనిపోతే ఒకరోజు నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది తెలుసా? పాపుల ఆత్మ ఎక్కడైతే ఉంటుందో చీకటి గల బిలంలోకి వెళ్తుంది నీ ఆత్మ. అక్కడ నుండి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకెళ్తాడు. అక్కడ నుండి దేవుడు నిన్ను నరకాగ్నిలోని పడేస్తాడు. నరకంలోకి వెళ్ళడం నీకు ఇష్టమైన ఎంతకాలం? ఈ రాత్రి ఈ వాక్యం చేత ఒప్పించబడి నీవు ఈ రోజైనా ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభు కోసం జీవించడం కోసం మోకరించండి, ప్రార్థన చేస్తాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకునండి. ఎవరు కూడా కళ్ళు తీసి చూడొద్దు. కళ్ళు మూసుకునండి. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతూ వచ్చున్నాడు. నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా? లోకమంతా సంపాదించుకున్నావు, నీ శరీరాశలన్నీ తీర్చుకున్నావు, నేత్రాశలన్నీ తీర్చుకున్నావు, జీవబ్రహ్మమంతా తీర్చుకున్నావు. నీ శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాలన్నీ తీర్చుకున్నావు. అయితే బాగానే ఉంది. మనుషులందరూ నిన్ను చూసి ఒకటే పొగుడుతూ ఉన్నారు. బతికితే అట్లా బతకాలనుకుంటున్నారు నిన్ను చూసిన వాళ్ళందరూ. కానీ నీకు తెలుసు నువ్వు ఎన్ని తప్పులు చేసేవో తెలుసు, నీకు ఎన్ని మోసాలు చేసేవో తెలుసు, నీలో ఎంత పాపం ఉందో తెలుసు. నువ్వు పడుకుంటే నీకు నిద్రే పట్టదు. ఈ సత్యం బయటలోకి తెలియదు, కానీ నీకు తెలుసు. నువ్వు పడుకుంటే నీకు నిద్రే పట్టదు రాత్రి పూట. నీకు భయం, మరణ భీతి ఉంది నీకు. కారణం ఏంటి తెలుసా? నీ హృదయంలో పాపం ఉంది కాబట్టి నీ ఆత్మలో పాపం ఉంది. అందుకే నీకు మరణ భయం ఏర్పడింది. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. నీ హృదయంలో పాపం ఉంది కనుక నీ యొక్క ఆత్మలో కూడా పాప భీతి ఉంది. నీ హృదయంలో కూడా మరణ భీతి ఉంది. మనసులో పాపం ఉంది. నీ హృదయంలో, నీ మనసులో పాపం ఉంటే నీ ఆత్మ ఎట్లా పవిత్రమవుతుంది? నీ హృదయంలో అంతా శరీరాశలే నిండుకొని ఉండే, నీ హృదయంలో అంతా నేత్రాశలే నిండుకొని ఉండే, నీ హృదయంలో అంతా డబ్బమే నిండుకొని ఉండే, ఇంకా నీ జీవితం దేనికి పనికొస్తుంది? ఒకవేళ నువ్వు ఈ రాత్రి చనిపోతే, ఒకవేళ నువ్వు మరి కొద్ది కాలం తర్వాత చనిపోయినా, ఎప్పుడు చనిపోయినా ఏమైతే తెలుసా? నీ ఆత్మ దేవుడు పాపుల ఆత్మలంతటిని కూడా బిలంలో పెడతాడు. చీకటి బిలంలో పెడతాడు దేవుడు. ఆ పాపుల ఆత్మల నుండి చీకటి బిలంలోకి నీ ఆత్మ వెళ్తుంది. ఒకరోజు దేవుడు మరి త్వరలో తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చి ఏం చేస్తాడు తెలుసా? నీ ఆత్మని నిన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాడు తెలుసా? నరకంలో పడేస్తాడు. చెమటనే తట్టుకోలేని నీ దేహం, 42 డిగ్రీలు దాటితే ఎండనే తట్టుకోలేని నీ శరీరము, పాతాళమును, అగ్నిగుండాన్ని తట్టుకోగలదా? సహోదరా సహోదరి, నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వవా? ఎంతకాలం దేవునికి చోటు ఇవ్వకుండా జీవిస్తావు? ఈ రాత్రి అయినా సరే ప్రభు బ్రతిమలాడుచుండగా నీ హృదయంలో ప్రభుకు చోటు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. యేసు అనగా రక్షకుడు, పరిశుద్ధుడైన రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడింది వాక్యం ఏంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి. నీలో పరిశుద్ధత ఉందా? నీ హృదయంలో పరిశుద్ధత ఉందా? నీ మనసులో పరిశుద్ధత ఉందా? నీ ఆత్మలో పరిశుద్ధత ఉందా? దేవుని రాజ్యంలోనికి కేవలం పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు. ప్రాణంలో, ఆత్మలో పరిశుద్ధులుగా, హృదయంలో పరిశుద్ధత ఉన్న వారే దేవుని రాజ్యంలోకి వెళ్తారు. నీ హృదయంలో పరిశుద్ధత రావాలి అంటే నీ హృదయంలో యేసు ప్రభుకి చోటు ఇవ్వాలా? ఎందుకంటే యేసు ప్రభుకి మాత్రమే పాపాన్ని క్షమించే అధికారం ఇవ్వబడింది. ఆయనే పాపాన్ని క్షమించేవాడు. ఎవరి పాపాన్ని అయినా క్షమిస్తాడు. ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నావు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నా సమస్య తీరుతుందా? యేసు ప్రభు దగ్గరికి రా, ఆయన నీ సమస్య తీరుస్తాడు. నీ దుఃఖం, నీ నిద్ర పట్టని రాత్రులన్నీ పోతాయి. పాపంతో నిండిన నీ జీవితం పరిశుద్ధపరచబడుతుంది. యేసు అనగా రక్షకుడు.
రక్షించేవాడు. నిన్ను సర్వలోకాన్ని రక్షించడం కోసమే కల్వరిలో రక్తం గార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన సమాధిని మరణాన్ని జయం తిరిగి లేచినాడు. సర్వలోక రక్షణ కొరకమే, లోక కళ్యాణం కోసమే, సర్వలోక రక్షణ కోసమే ఆయన కల్వరిలో రక్తం గార్చినాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయాలి. ప్రతి పాపం కడిగి వేయగలదు యేసు రక్తం. నీ ప్రతి పాపాన్ని కడిగి వేయగలదు. నీ బాల్య పాపాన్ని కడిగి వేయగలదు. నీ శరీర కోరికలతో నువ్వు చేసిన పాపాలన్నింటినీ కడిగి వేయగలదు. నీ నేత్రాశతో నువ్వు చేసిన పాపాలన్నింటినీ కడిగి వేయగలదు. నువ్వు జీవబ్రహ్మమును కోరికను తీర్చుకుంటే నువ్వు చేసిన పాపాలన్నింటినీ కడిగి వేయగలదు. నిన్ను పవిత్రపరచగలదు కడిగి వేసి. ఈ రాత్రి యేసు ప్రభువా నీ శిలువ రక్తంతో నన్ను కడుగు, నా పాపాలు క్షమించు, నా హృదయంలోనికి రా అని ప్రభుని అడుగు. ఈ 3 మాటలు చెప్పు విశ్వాసం. ఎక్కడున్నా సరే కళ్ళు మూసుకొని ఉండు. ఎవరు మాట్లాడినా నువ్వు మాట్లాడకు. కళ్ళు మూసుకొని ఉండు బిగ్గరగా. నీ కళ్ళు బిగ్గరగా మూసుకొని ఉండు. ప్రభుని అడుగు, ప్రభువా నేను పరిశుద్ధపరచబడాలని కోరుకుంటున్నాను, నేను పవిత్రమైన జీవితం జీవించాలనుకుంటున్నాను. యేసు ప్రభువా నీ శిలువ రక్తంతో నా పాపాలన్నీ కడుగు, నా పాపాలన్నీ క్షమించు. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా. ఈ 3 మాటలు చెప్పు చాలు. యేసు ప్రభువా నీ శిలువ రక్తంతో నన్ను కడుగు, నా పాపాలన్నీ క్షమించు. యేసు ప్రభువా నీ శిలువ రక్తంతో నన్ను కడుగు, నా పాపాలన్నీ క్షమించు. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా. ఈ 3 మాటలు విశ్వాసంతో చెప్పు. ఆయన నీ పాపాన్ని క్షమిస్తాడు, నీ హృదయాన్ని పవిత్రపరుస్తాడు, నీ హృదయంలోనికి వస్తాడు. నీ హృదయం పవిత్రమైతే నీ ఆత్మ పవిత్రం. నీ మనసు పవిత్రమైందంటే నీ ఆత్మ పవిత్రం. నీ హృదయము నీ ఆత్మ పవిత్రపరచబడితే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీ ఆత్మలో ఎంత గొప్ప సంతోష ఆనందం ఉంటుందో. అంత మాత్రమే కాదు, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తుంది. ఈ రాత్రి నీ హృదయంలో ప్రభుకు చోటు. నీ హృదయంలో శరీరాశకు, నేత్రాశకు, జీవబ్రహ్మానికి చోటు ఇచ్చిన ఇన్ని సంవత్సరాలు, కొన్ని 30 సంవత్సరాలు అయిపోయినాయి, 40 సంవత్సరాలు అయిపోయినాయి, 50 సంవత్సరాలు అయిపోయినాయి, 60 సంవత్సరాలు అయిపోయినాయి. సంవత్సరాలన్నీ శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మంతోనే జీవించినావు. ఇప్పటికైనా నీ హృదయంలో యేసు ప్రభుకు చోటు. యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నీ శిలువ రక్తంతో కడుగు, నా హృదయంలోనికి రాని ప్రభుని అడుగు. ఈ రాత్రి ఇక్కడే దేవుడు నీ పాపాలన్నీ క్షమించి నిన్ను తన శిలువ రక్తంతో కడిగి పవిత్రపరిచి నీ హృదయంలోనికి వచ్చి పరిశుద్ధుడైనటువంటి వాడు నిన్ను ప్రాణాత్మ దేహములలో పవిత్రపరిచి దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా జీవింపజేసేటువంటి వాడు నీకు దేవుడు అవసరం. ప్రార్థన చేస్తాను. ఎవరైనా యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నీ శిలువ రక్తంతో నన్ను కడుగు, నా హృదయంలోనికి రాని ఎవరైనా తీర్మానం చేసుకునేవారు ఎవరైనా ఉంటే, ఎవరైనా తీర్మానం చేసుకునేటువంటి వారు ఉంటే, ఎవరైనా ఉంటే మీ చేతిని చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరైనా యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నీ శిలువ రక్తంతో నన్ను కడుగు. యేసు ప్రభువా నేను పాపిని, నీ శిలువ రక్తంతో నన్ను కడుగు. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా. ఎవరైనా అంటే మీ చేతిని ఎత్తి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, పక్కన వాళ్ళు చూస్తారేమో అని భయపడొద్దు. ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు, పక్కన వాళ్ళు చూస్తారేమో భయపడొద్దు. ఇది నీ కోసం తీర్మానం. ఎవరైనా ఎక్కడైనా మీ చేతిని చూపిస్తే మీకోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా తీర్మానం చేసుకోవడానికి సిగ్గుపడకు. నీ శరీర కోరికల్ని తీర్చుకోవడానికి సిగ్గుపడలేదుగా నువ్వు, నేత్రాశల్ని తీర్చుకోవడానికి సిగ్గుపడలేదుగా నువ్వు, నీ జీవ డంబాన్ని తీర్చుకోవడానికి సిగ్గుపడలేదుగా. ఇప్పుడు దేవుని కోసం ఎందుకు సిగ్గుపడతా ఉన్నావు? ఎందుకు ఈ సిగ్గు? దేనికోసం ఈ సిగ్గు? ఎందుకోసం ఈ సిగ్గు? పరిశుద్ధుడైన దేవుడు నీ హృదయంలోనికి వచ్చుట, పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ పాపమును క్షమించుట, నీ ప్రాణాత్మ దేహంలో పవిత్రపరచుట నీకు ఇష్టం లేదా? ఒక తీర్మానం చేయలేవా నీ కోసం? ఎవరైనా సరే తీర్మానం చేయవారుంటే మీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మీ పడకలకు వెళ్ళక ముందు మోకరించి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ శిలువ రక్తంతో నన్ను కడుగు, నా హృదయంలోనికి రా అని అడిగితే ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు. ప్రభు కోసం మంచి తీర్మానం చేసుకో. రాత్రైనా రేపటి దినం నీది కాదు. ఒకవేళ ఈ రోజు నీకు ఆఖరి రోజు అవ్వచ్చు, నీకన్నా అవ్వచ్చు, నాకన్నా అవ్వచ్చు ఆఖరి రోజు. కాబట్టి
నాకైతే నిరీక్షణ ఉంది, నేను ఈ రాత్రి చనిపోయినా పరలోక రాజ్యానికి వెళ్తాను. కానీ నీకు లేదు ఈ నిరీక్షణ, నీకు లేదు. ఎందుకంటే నువ్వు పాపంలో ఉన్నావు. తీర్మానం చేసుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తావు. ప్రేంగల తండ్రి, విత్తబడిన వాక్యం మానవ అందుబాటులో నీరు కట్టి ఫలింపచేయండి. ఎవరు తమ హృదయాన్ని కఠినపరచుకోకుండా సాయం చేయండి ప్రభా. మేము లోకంలో పాపంలో జీవిస్తున్నప్పుడు శరీర కోరిక, శరీర కోరికలు, నేత్రాశలకు దేవుడు అమ్మాలని తీర్చుకోవాలనుకున్నప్పుడు మేము ఎప్పుడు సిగ్గుపడలేదు ప్రభా. కానీ ప్రభా, మానవుని బలహీనత, దేవుని కోసం ఒక తీర్మానం చేయలేనటువంటి బలహీనత, ఓ ప్రభా, ఈ బలహీనత ఎంత నష్టం తీసుకొస్తా ఉంది. ఓ ప్రభా, విత్తబడిన వాక్యం అనుసరించి ఓ ప్రభా ప్రార్థన చేస్తా ఉన్నాము. ఓ ప్రభా, మరి నువ్వు ఎవరెవరినైతే సంధించినావు, నిశ్చయంగా నువ్వు ఎవరినో సంధించినావు ప్రభా. ఈ స్థలంలో నిశ్చయంగా నువ్వు ఎవరితోనూ మాట్లాడినావు. నిశ్చయంగా ఏర్పాట్లు ఉన్న వారు ఉన్నారు ఇక్కడ. ఓ ప్రభా, అయితే వారు హృదయం కఠినపరచుకోకుండా సాయం చేయండి. ఓ ప్రభా, వారు హృదయం నీ కొరకే తెరచువారుగా చేయండి. ఓ ప్రభా, వారు ఈ రోజే చక్కటి తీర్మానం, ఓ ప్రభా, పాప క్షమాపణ నిమిత్తమై హృదయంలో నిన్ను రాజుగా, ప్రభువుగా, రక్షకుడుగా స్వీకరించిన నిమిత్తమైన ఒక మంచి తీర్మానం వారు చేసుకునే వారుగా చేయండి. వందనాలు చెల్లిస్తుంటున్నాం. మానవ అందుబాటులో జరిగించబడిన పరిచయం నీరు ఫలింపచేయండి. పాటల్లో, వాద్యంలో, వర్తమానంలో సాయం పొందనాలు. ఓ ప్రభా, ప్రార్థిస్తూ స్థిస్తూ, ఓ ప్రభా, లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకునే ప్రయత్నం. ఓ ప్రభా, లోకమంతా సంపాదించుకొని ఓ ప్రభా పాపంలోనే చనిపోతే మానవుని ఆత్మ నరకంలో తోసివేయబడుతుంది. కనుక పరలోకమునకు చేర్చే యేసుక్రీస్తు ప్రభువారిని, పరలోకమునకు ప్రభా చేర్చగలిగిన యేసుక్రీస్తు ప్రభువారిని, పరిశుద్ధులైన యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలో చేర్చుకునే మనస్సు అందరికీ దయచేయండి. ఈ శబ్దం ద్వారా, మైక్ ద్వారా ఎంతమంది అయితే దేవుని వాక్యం విన్నారో ఓ ప్రభా, వారందరిలో మీరు ఆత్మ కార్యం జరిగించండి ప్రభా. ఆత్మశుద్ధి అవసరం. ఆత్మలో పవిత్రత లేకపోతే మన నరకంలో పడవేయబడతామన్న సత్యాన్ని గ్రహించడానికి సాధించండి. అయితే ఆత్మశుద్ధి కొరకై ప్రభు యేసునందు విశ్వాసం ఉంచాలా, ప్రభు యేసుక్రీస్తు వారిని హృదయంలోనికి ఆహ్వానించాలా, మరి రక్షకుడుగా ఆహ్వానించాలన్న సత్యాన్ని కూడా వారు గుర్తెరుటకై సాయం చేయండి. ఇంకా అధికంగా ప్రభా దైవ ప్రేమను గురించి, పరలోక రాజ్యం గురించి తెలుసుకుంటుకై నీ ఇంటికి ఆకర్షితులవుటకై మీరు సాయం చేయండి. నీ ఇంటికి ఆకర్షించండి ప్రభా. ప్రార్థన చేస్తుంటాం. మానవ అందుబాటులో జరిగించబడి పరిచయం దీవించండి ప్రభా. శివయ్యని బట్టి వందనాలు, పద్మకని బట్టి వందనాలు ప్రభా, కుమార్ సీనుని బట్టి వందనాలు ప్రభా, కోడలు తిరుపతమ్మని బట్టి వందనాలు ప్రభా, మరి సౌమ్య హేమంతని బట్టి వందనాలు ఓ ప్రభా, మరి రమాదేవి భర్త సీనుని బట్టి వందనాలు, శివకుమారి భర్త భాస్కరరావుని బట్టి వందనాలు ఓ ప్రభా. కుటుంబాలన్నింటినీ దర్శించండి ప్రభా. శివయ్యని దర్శించి రక్షించుకున్నారు వందనాలు ఓ ప్రభా. పద్మకని ఓ ప్రభా, మెడు కుమారుని, కోడలు ప్రభా కుటుంబాన్ని ఓ ప్రభా, మెడు కూతురు అల్లుడు కుటుంబాన్ని ఓ ప్రభా, అదే సమయంలో ఓ ప్రభా శివకుమారి భర్త భాస్కర్ వారి కుటుంబాన్ని కూడా దర్శించి రక్షించమని వేడుకుంటున్నాం. ఈ ఒక్కరు కూడా ప్రభా తమ దేవుని రాజ్యంలో తొలగిపోకుండా దేవుని రాజవారసులుగా చేపట్టకాయి ఓ ప్రభా. నరకంలో, పాతాళంలో చేర్చబడకుండా దేవుని రాజ్యంలో చేర్చబడకాయి. పాప క్షమాపణ, మారు మనసు అనుభవంలో మీరు వారికి దయచేయండి. ఒక మైక్ ద్వారా ఎవరైతే విన్నారో వారు కూడా ఓ ప్రభా నరకం నుండి తప్పించబడి దేవుని రాజ్యం కొరకు చక్కటి తీర్మానం చేసుకున్న వారుగా, ప్రభుకి తమ హృదయంలో చోటించేవారుగా చేయండి. వందనాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఓ ప్రభా మెట్లుకు ఈ గృహంలో ఏ విధంగా చేరరావడానికి, ఇట్లా నీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి ఇచ్చిన కృపను స్థిస్తూ మానవ అందుబాటులో ఏదైతే విత్తబడిందో అది ప్రతి ఒక్కరి గ్రాహ్యంలో ఉంచవలసిందిగా వేడుకుంటూ ఓ ప్రభా శత్రువు దాన్ని దొంగిలించుకున్నట్లుగా 30 60 ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో ఆ వాక్యంను ఫలింప చేయవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనములు చెల్లించి దీన మనసుతో, అతి వినయంతో శివైన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. గృహంలో ప్రతి అవసరం తీర్చండి, కుటుంబాన్ని దీవించండి, కుటుంబంలోని ఆశీర్వాదం ఉంచండి, కుటుంబంలో క్షేమం దయచేయండి, కుటుంబంను భద్రపరచండి, కుటుంబం మీద ఆశన యొక్క సంతానం అంతటిని దీవించండి ఓ ప్రభా. అది మాత్రమే కాదు, ఈ వీధిలో ఉన్నటువంటి వారు ప్రభా, బాపట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా జీవం గల ప్రభా పరలోకంలో ఏకైక మార్గమైన పాపంను క్షమించడానికి అధికారం కలిగిన యేసుక్రీస్తు వారిని ఎరగడానికి కృపనివ్వండి ప్రభా. ఆయన ద్వారానే ఎవరైనా పరలోక రాజ్యం, మోక్షం, వైకుంఠం చేరగలరన్న సత్యాన్ని గ్రహించడానికి సాయం చేయండి. మానవ అందుబాటులో చేయబడిన పరిచయాన్ని ఆస్వాదించండి. అధ్యక్ష సాయించిన ద్వారా నడిపించిన ప్రేమిక వందనాలు తెలుస్తూ రాగల మా ప్రియులందరినీ బట్టి మేము స్థిస్తూ చావత్సరం సైతం ఎంతో మధురమైనదిగా, ఆశీర్వాదకరంగా, సంతోషదాయకంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువారు మయం కలిగిన పరిశుద్ధమైన పరలోకమునకు చేర్చినటువంటి ఒక పాపిని నీతిమంతుడిగా తీర్చగలిగినటువంటి ఆ పరిశుద్ధ పుణ్యనామంలోనే మమ్మల్ని అందరినీ మీకు ప్రకాశంగా పెట్టుకుంటూ, ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని అప్పగిప్పుకుంటూ, ఈ కుటుంబంలోని ఏ ఒక్కరు కూడా
ప్రభా నీ రాజ్యమును పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరు రక్షించమని రాజవారసులుగా చేపట్టుకాయి. ఓ ప్రభా మీరు సహాయం చేయమని ఆ రక్షకుడైన పరలోకమునకు చేర్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పేరిట శాంతి సమాధానం గ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పాపిని నీతిమంతుడిగా తీర్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పేరిట హృదయమును మనస్సును ఆత్మను పవిత్రపరచగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పేరిట ఒక పాపిని పరిశుద్ధపరచుటకై తన రక్తమును చిందించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పేరిట పాపులందరినీ తన శిలువ రక్తంతో కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పేరిట శాంతి సమాధానం గ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప ఇక్కడ చేరిన వారందరికీ వాక్యమును విని హృదయంలో వాక్యం చేత తీర్మానించబడి ఒప్పించబడిన వారందరూ దేవుని రాజవారసులుగా చేయబడిన నిమిత్తమై ఇదివరకే దేవుని రాజవారసులుగా చేయబడిన వారు సైతము అధికమైన సంతోషంతో దేవుని మహిమ కొరకై జీవించే వారి గుండె నిమిత్తమై ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు వారికి కృప నీతిమంతులు ఆయన రాజ్యంలో చేరు పర్యంతం పరిశుద్ధతను కాపాడుతున్నట్లు అనీతిమంతులు నీతిమంతులుగా యేసుక్రీస్తు వారి రక్తం చేత కడగబడి నీతిమంతులుగా చేయబడినట్లును ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు వారి యొక్క కృప నీతిమంతులు ఆయన రాజ్యం చేరుటకు అనీతిమంతులు పరిశుద్ధిగా చేపట్టుకు వారందరికీ నీ తోడేంటి సాయం చేయను గాక. చెప్పండి రండి. దయచేసి గమనించండి శివాన్ని అందరికి ప్రేమతో భోజనం సిద్ధం చేసినాడు కాబట్టి అందరూ కూడా భోజనం చేయండి. కాబట్టి ఎవ్వరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు. కాబట్టి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిన మనం చేస్తున్నాం. యవనస్తులు యూత్ సహాయం చేయండి.